ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి స్పోక్స్ పర్సన్ డాక్టర్ అద్దంకి దయాకర్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే మురళి. ఎలా ఉన్నారు? ఫైన్, ఆల్వేస్. నిజంగా ఫైనా? ఇది దాదాపు ఒక 100 సార్లు చెప్పుకుంటా ఇప్పటికి ఇంటర్వ్యూస్లో. కామన్. అంటే ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా మంచిగా ఉంటాం. కొన్ని రోజులు అంటే టైం ఉంది, 2-3 మంత్స్. అద్దంకి దయాకర్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చ ఏంటి అంటే, ఎందుకు అద్దంకి దయాకర్కు పదవి రావట్లేదు, ఎందుకు అద్దంకి దయాకర్ను కాంగ్రెస్ పార్టీ గుర్తించట్లేదు? ఒక పెద్ద చర్చనే గుర్తింపు. పదవి కంటే పెద్ద గుర్తింపు అదే. అంటే కాంగ్రెస్ పార్టీలో మనం పనిచేసినామనే గుర్తింపు కంటే కూడా వాళ్ళు అధికారిక గుర్తింపు కోరుకుంటున్నారు చర్చలో. సో దానికే నేను టైం ఉంది, ఒక 2-3 మంత్స్ అని చెప్పింది. అది ముందు అందుకనే దాన్ని ఓపెన్ చేసింది. ఒకటేంటంటే సహజంగా పని చేయడం వేరు, ప్రజల్లో ఉండడం వేరు, తర్వాత ప్రచారంలో ఉండడం ఇంకో ఎత్తు. ప్రచారంలో అంటే నేను ఎప్పుడు మీడియాలో ఉంటాను కాబట్టి ఎప్పుడు నా మీద చర్చ ఉంటుంది. నాలాగా నాకంటే సిన్సియర్గా పనిచేసేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు, నాకంటే కూడా బలంగా ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, గత 10 సంవత్సరాలలో ఒక ఫ్రంట్ ఆఫ్ ది లైన్గా అధికార ప్రతినిధిగా అనేక ప్రసార మాధ్యమాలలో, ప్రెస్ మీట్స్లలో లేదా ఉద్యమాలలో కానీ ఒక మిర్రర్ లాగా ఉన్నారు మీరు కాంగ్రెస్ పార్టీకి. ఎంతమంది సీనియర్లు ఉండవచ్చు కాక, ఎంతమంది అయినా మీకంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉండొచ్చు కాక, కానీ ప్రజలలో ఒక మెసేజ్ పోవాలంటే డిఫెండ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మీరు మైనస్లో ఉన్నదాన్ని ప్రెస్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు కదా. సో అది కూడా ఒక ఉద్యమమే కదా, అది కూడా ఒక పోరాటమే కదా. అది మామూలు పోరాటం ఏం కాదు. ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ పార్టీ ఫ్లోరిష్గా ఉన్నప్పుడు ఫ్లోర్ మీద వచ్చి అవకాశాల కొరకు వెంపర్లాడుతున్నారు. కానీ ఒక రోజున కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా, ఇట్లా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు మా పార్టీలో. అసలు ఉందా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అనే పరిస్థితి కూడా అనే పరిస్థితి ఉండే. రెండవది ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కోసం. ఎందుకంటే అది ఆ పార్టీ త్యాగం చేసి తెలంగాణ ఇచ్చింది, అందరు కూడా వ్యతిరేకించినప్పుడు. నేను అప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీలో అధికార ప్రతినిధిగా ఉంటుంది. సోనియా గాంధీ గారు, పార్టీ పెద్దలందరూ కూడా ఇన్వైట్ చేసిన అప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు ఇన్ఛార్జ్ ఉండే. ఒకవేళ తెలంగాణ ఇస్తే మాత్రం మా సర్వీసెస్ పార్టీకి ఇస్తాం డెఫినెట్గా. ఇప్పుడు పార్టీకి మేము వ్యతిరేకంగా కనపడ్డప్పటికి కూడా మీరు తెలంగాణ ప్రజల కళలు సాకారం చేస్తే మాత్రం మా సమయం అంతా మీ కొరకు వెచ్చిస్తామన్నాం. నేను ఇప్పుడు అదే చేస్తున్నా. ఒక రోజున అధికార ప్రతినిధిగా ఎవరు మాట్లాడినప్పుడు మాట్లాడవచ్చు, ఒక రోజున పోటీ చేసి ఓడిపోయినాక కూడా ఏ విధంగా పార్టీకి కన్విక్టెడ్గా పనిచేయాలని ఉండొచ్చు. ఒకసారి అధికారంకి వచ్చేటప్పుడు అవకాశం రాకపోయినా సరే నేను పార్టీ కొరకు కమిటెడ్గా పనిచేసే. కానీ ఒక విషయం చెప్పండి, ఇక్కడ మీరు చేసేది సామాజిక సేవ కాదు. మీరు సంస్థను స్థాపించి సామాజికంగా ఏదో వృద్ధులకు, వితంతులకు, పిల్లలకు చేసే సంస్థ మీరు ఏం నడిపించట్లేదు. మీరు ఒక పార్టీలోకి వచ్చారు అంటే, ఒక రాజకీయ రంగంలోకి వచ్చారు అంటే, మీరు ప్రజాసేవ చేయాలనుకుంటే ఖచ్చితంగా పదవి ద్వారా మరింత ప్రజలకు సేవ చేయడానికే మీరు వచ్చారు. ఇది అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఆ కోణంలో మీరు ఎందుకని ఇంకా ఆలోచన కానీ లేకపోతే ఆ యొక్క నా ఆలోచన అయితే పని చేయడం, పదవి నేను తెచ్చుకునేదో నేను ఇచ్చేదో అయితే నేను ఎప్పుడో తెచ్చుకుంటుంటే, ఇవ్వడానికి వ్యతిరేకము కూడా ఇప్పుడు లేరు. అడ్డు ఉన్నది అని అంటే గతంలో ఉన్నట్టుగానైతే సమాచారం ఉంది. ఎప్పటి వరకు అడ్డుకొని అండి, గతంలో ఎవరు అసలు ఎవరు నాకు తెలుస్తలేదు. కనీసం ఆ ప్రత్యర్థి ఎవరన్నా తెలిసినా కూడా ఆ ప్రత్యర్థిని ఎట్లా మనం ఎదుర్కోవాలి, లేకపోతే మన వాళ్ళ పక్క వాళ్ళ అనే విషయం ఉంటుండే. కానీ ఇక్కడ సందర్భాన్ని బట్టి వ్యక్తులు మారుతున్నట్టుగా కనబడుతున్నది. కానీ ఎవరనే దగ్గర పిక్చర్ బ్లర్ ఉంది. అద్దంకి దయాకర్ మీద కాంగ్రెస్ పార్టీలో అంత కోపం లేదా అంత ఈర్ష్య, ద్వేషం అసలు ఎవరికి ఉందని ఇప్పుడు ఏమవుతుందంటే, అందరు శాఖారులే చేపల బుడు ఏమన్నా రొయ్యల బుట్టేటు మాయమైంది అన్నట్టుగా ఉంది. కానీ నేను వ్యక్తిగతంగా దీనికోసం పర్టికులర్గా ఇప్పుడు ఆ రోజున పార్టీ పిలిచింది, నాకేం ఎమ్మెల్యే సీట్ ఇస్తా అని పిలవలే. మీరు వచ్చి జాయిన్ కాండి, పార్టీలో మీకు అవకాశం కల్పిస్తున్నారు. సోనియా గాంధీ గారు ఆ రోజు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు, కంటెస్ట్ చేసినాం. అప్పుడు మార్జిన్లో పోయింది. సెకండ్ టైం ఆఫ్ కోర్స్ గ్యాంబ్లింగ్ ఈజ్ దేర్. థర్డ్ టైంకి వచ్చే వరకు దయాకర్ ఎదిగిండా, దయాకర్ ఎవరికైనా సమస్య అయిందా అని నేను చూసినా. కానీ ఎవరిని చూసినా కూడా నాకేమీ
మనం ఏం ప్రత్యర్థుల లెక్కన శత్రువుల లెక్కనే కనబడలేదు. బట్ నా అడ్వకసీలో నేను ఫెయిల్ అయినా అంటే మేబీ నేను పని చేయడంలో ఉన్నంత ఏమంటాం చొరవ నా పదవుల కోసం పోరాడడంలో ఉండదు. ఉద్యమాల నుంచి వచ్చిన అద్దంకి దయాకర్కు రాజకీయాలు ఉండబట్టలేదా అంటే ఏం చెప్తారు? రాజకీయాలు మనకంటే ఇప్పుడు ఎక్కువ అవగాహన పెంచుకుంటున్నది ఎవరు బ్రదర్? జాతీయ అంతర్జాతీయ రాజకీయాలు అంశాలపైన వేరు, రాజకీయాలు వేరు. మీ ఎత్తుగడల్లో ఒక తరహా ఉందనుకోండి, నా ఎత్తుగడ ఎప్పుడు కూడా నా కోసమని నేను వెంపర్లాడేది ఉండదు. నాకు వచ్చే అవకాశాన్ని పార్టీ గుర్తిస్తుందనే ఆలోచనతో ఉండేటోన్ని. ఒకవేళ ఇస్తే సంతోషపడేటోన్ని, ఇవ్వకపోతే పని చేసేటోన్ని తప్పితే నాకు ఇది కావాలి అని చెప్పి ఫోర్స్ చేయడమో, ఏదో మోసాలు చేయడమో, క్రాస్ చీప్ టాక్టిక్స్ చేయడమో, అది నా వల్ల అయ్యే పని కాదు. ఇప్పుడు నేను దీంట్లో మీకు తర్వాత ఆఫ్ ది రికార్డులో చూపిస్తే ఎంతమంది నేను కన్విన్స్ చేయాల్సి వస్తుంది పిల్లల్ని. గతంలో వ్యక్తిగా మీరు ఎటువంటి పదవి అర్జెంటుగా కావాలని కోరుకోకపోవచ్చు, కానీ మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మీకంటూ ఒక శ్రేణులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, ఒక దిగువ స్థాయి క్షేత్రస్థాయిలో నాయకులు ఉంటారు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో ఉండదా బాధ? 20 years నుంచి, నాట్ ఈవెన్ నౌ, 20 years నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో నేనంటే ఉండేటోళ్ళు, నన్ను అంటి పెట్టుకునేటోళ్ళు, సంఘంగా ఉండేటోళ్ళు, పార్టీగా ఉండేటోళ్ళు, సహజంగా ప్రజల్లో కూడా ఎక్కువ నాకు న్యూట్రల్. ప్రశ్న పదే పదే ఎందుకు అడగాల్సి వస్తుందంటే, మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీలో లేదా ఇతర పార్టీలలో ఉద్యమ పార్టీ తర్వాత ఇది 100% ఇది రాజకీయ పార్టీ అని కేసీఆర్ ప్రకటించిన తర్వాత అనేక మంది వచ్చి దాంట్లో చేరిన తర్వాత పదవులు వాళ్ళకు లభించినాయి. కానీ వీటికి భిన్నంగా ఒక డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యయుతంగా అందరికీ హక్కులను ఇందులో రక్షించబడతాయి, అందరికీ బాధ్యతలు ఉంటాయి, అందరికీ ఇందులో ఒక ప్రయారిటీ ఉంటుందని ఒక కాంగ్రెస్లో ఒక అభిప్రాయం అయితే బలంగా ఉండేది. ఆ బలంగా ఉన్నటువంటి ఆ వాదన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా విస్మరిస్తుంది కష్టపడ్డ నాయకులు అనేది ఇక్కడ చర్చ. పార్టీ విస్మరిస్తుందా అనే దాని దగ్గర నాకు క్వశ్చనబుల్లే. పార్టీ విస్మరించదు. ఇప్పుడు నష్టపోతే ఇంతకంటే మెరుగైన అవకాశం కూడా ఇవ్వడానికి వెనకడిగేది. ఎందుకంటే నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు ఇమ్మీడియట్గా కూడా ఎంతోమంది ఉన్నా కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగలిగిందంటే నా మీద ప్రేమ ఉండబట్టే కదా. రెండవది, పోటీ ఎక్కువ అంటే నాకు ఇవ్వలేనంత పోటీ ఏం లేదు, కానీ కొన్ని కారణాలు. అసలు అద్దంకి దయాకర్కి పోటీ పెట్టాల్సినంత అవసరం ఉందా? అది కూడా వాస్తవం. నేనేం కుల సంఘం నాయకుడిని, ఏ రోజు నేను కుల నాయకునిగా నేను అంత పార్షియల్గా ఉండను. నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా ఉంటా అంటే అన్ని వర్గాల యొక్క నాయకునిగానే ఉన్నా. కాంగ్రెస్లో వచ్చినప్పుడు కూడా నేను, మిగతా పార్టీలు కూడా నన్ను వ్యక్తిగతంగా నన్ను వ్యతిరేకించారు ఎవరు కూడా. కానీ ఇక్కడ నా మీద నాకున్న కంప్లైంట్ ఏంటంటే, ఈ పవర్ పాలిటిక్స్లో కొంత ఏదో చేయాలట. అది మనకి ఆ మసాలాలు వాళ్ళు అంటే ఏంటి, ఏదో సంథింగ్ అదేదో టాక్టిక్స్ ఉంటాయని అంటుండే. కానీ నేను అలాంటివి ఇవ్వను. నాకు నా మోడల్ ఏంది, నా వెనక ఎవరో పడుతుండ్రు, అంబేద్కర్. నేను ఆ తరహా రాజకీయాలు, పూలే అంబేద్కర్ ఐడియాలజీ అంటే నాకు చాలా ఎక్కువ ఇష్టం. అన్నిటికంటే ఎక్కువ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఈ ఐడియాలజీకే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నది. ఇప్పుడు November 26 ఇస్తున్నట్టు నటిస్తుందా? ఇస్తుంది. ఎందుకంటే మనోడు రాహుల్ గాంధీ ప్రతి దగ్గర రాజ్యాంగం తర్వాత మొన్న మనుస్మృతి గురించి కూడా మొన్న చాలా సీరియస్గా వాదించిన పరిస్థితి. నాకు పార్టీ అంటే, నేను కాంగ్రెస్ అంటే ఎందుకు ఇష్టమవుతుందంటే, ఇంకా నా పార్టీ నా నాయకుల ఐడియాలజీకి వచ్చింది. ఇప్పుడు ఆ రోజు నెహ్రూ గారు కానీ, గాంధీ గారు కానీ అంబేద్కర్ గారికి ఇచ్చిన ప్రయారిటీ, అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడం వల్ల అంబేద్కర్ ఐడియాలజీకి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రయారిటీ కావచ్చు, నన్ను అవి అట్రాక్ట్ చేస్తాయి. నా పదవులు నన్ను అట్రాక్ట్ చేస్తాయి. నాకు ఎంపీ వస్తే, నేను ఎమ్మెల్యే వస్తే, లేకపోతే నేను మంత్రిని అయితే అనే దానికంటే కూడా పార్టీకి నేను ఎంత మేరకు దన్నుగా ఉండగలుగుతున్నా అనే దాని మీద ఎక్కువ. రేపు అవకాశాలా, ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది ఎల్డర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు. రేపటి జనరేషన్కి మనం తయారవ్వచ్చు కదా. రేపు అనే దానికి తావు ఉండదు. కానీ ఒక ప్రశ్నకు సూటిగా స్పష్టంగా నేను అడుగుతున్నా, మీరు చెప్పండి. నల్గొండలో రెడ్ల ఆధిపత్యాన్ని ప్రశ్నించినందునే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పరుష పదజాలంతో ఒక సభలో తిట్టినందుకే, కేవలం అదే కారణంతో ఇవాళ రాజకీయంగా ఉనికి ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు అద్దంకి దయాకర్ అంటే? నథింగ్ కాదు, నో. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ అది. ఒకవేళ అనుకుందాం, నేను ఇప్పుడు వెంకరెడ్డి గారు నేను ఎట్లా ఉంటున్నా మీకు తెలుసు, బయట ఉంటారు, లోపల వేరే. మీరు ఇక్కడ ఏంటంటే
వెంకటరెడ్డి గారు ఒకవేళ చేస్తే ఒకసారి అడ్డుకోగలడు. ఇన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్లలో నన్ను అడ్డుకోవాల్సిన అవసరం వారికి అస్సలు రాదు. వారు మేము కలిసి ఉన్న తీరు అంటే మీకు గొడవ కాంచి తెలుసు, కానీ గొడవ కంటే ముందు దయాకర్ వెంకరెడ్డి ఏంది, దయాకర్ కోమటిరెడ్డి బ్రదర్స్ ఏంది అనేది మీకు తెలిస్తే మాదొక ఏమంటాము, ఒక బ్రదర్హుడ్. ఏమంటారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద గన్ను పెట్టి కాల్స్తున్నది ఎవరో అద్దంకి దయాకర్ తెలుసుకోలేకపోతున్నాడా? తెలుసుకోవాలంటే అది నా పని కూడా కాదు బ్రదర్. నన్ను వ్యతిరేకించేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సంపూర్ణంగా వ్యతిరేకించనిస్తా. నేను అసమర్థున్నైతే నేను అవకాశం కొరకు చూడ. నా సామర్థ్యాల మీదనే ఇవాళ చర్చ కదా, ఇంతమందికి పదవులు రావట్లేదు. దయాకర్ లాంటి వాడు నాయకుడిగా ఉంటే ఈ కింది వర్గాలకు మేలు జరుగుతుంది, పీడిత వర్గాలకు మేలు జరుగుతుంది, అణగారిన వర్గాలకు మేలు జరుగుతుంది. లేకపోతే ఎవరైతే సహాయాలు కోరుకుంటారో వాళ్ళకి కనెక్టివిటీ ఉంటుందని అందరూ అంటున్నారు. నేను రోజుకు ఒక 100 నుంచి 120 మందికి నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు కెమెరాలో, ఆఫ్ ది రికార్డులో నేను నా ఎమ్మటి వచ్చి నడుస్తుంటే నీకు సేమ్ ఇదే సమాధానాలు నేను చెప్తుంటా. బట్ ఇది నా ఓపిక సహనానికి కూడా ఒక గీటు రాయే పరీక్ష. అది చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది మీ యొక్క ఓపిక సహనం అనేది. ఉద్యమాలలో కానీ, మీ యొక్క మాలమహానాడు సభలలో కానీ, తెలంగాణ ఉద్యమంలో కానీ చాలా అగ్రెసివ్గా జనాలు ముందు కూర్చుంటే అసలు ఆ ఉద్వేగం భావోద్వేగానికి లోనైపోయి ఒక అగ్రెసివ్గా స్పందించేటువంటి అద్దంకి దయాకర్ అసలు ఒక మునిలాగా మారిపోయి ఇంత శాంతంగా విపక్షంగా ప్రజల పక్షాలుగా కొట్టాడేటప్పుడు మోటివేషనల్గా ఉండాల్సి వస్తుంది. దయాకర్ బేసికల్గా మృదు స్వభావం, వాడు నాకు పరిచయం కాబట్టి చెప్తున్నా. తర్వాత ప్రజల కష్టాలు వచ్చినప్పుడు వానిలో భగత్ సింగ్ కూడా కనబడతాడు. అవసరమైతే ఎక్స్టెంట్ ఎంతవరకైనా పోతాడు. ప్రజల సమస్యలు వచ్చినప్పుడు, రాజకీయ పక్షంగా వచ్చినప్పుడు ప్రతిపక్షంగా ఏ మేరకు స్పందించాలనే విషయంలో దానికి ఒక పరిమితి ఉంటుంది పార్టీ పరిధిలో. అధికారంలోకి వచ్చినాక నేను ఫైర్ కావడానికి ఉండదు, సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఉంటాయి. మొన్నటిదానిక ఈ 10 సంవత్సరాల పాటు మేము కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేస్తామని చెప్పినామో అవి చేయాల్సి వస్తుంది. చేయాలని మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు వాటికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు సహజంగా అధికారం ఉన్నోడు ఆవేశపడొద్దు. ఎందుకంటే పెర్ఫార్మరే తను కదా. సఫరర్ ప్రజలైనా అవుతారు, లేకపోతే ప్రజల పక్షాన కొట్లాడే విపక్షమైనా అవుతుంది, లేకపోతే మీడియానైనా అవుతుంది. మీరు ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, మీరు ఎందుకు చేస్తలేరంటే నేను ఏమంటారు సామరస్యంగా సమాధానపూర్వకంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయాకర్ కూల్గా కనిపిస్తాడు. ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం నేషనల్ పాలిటిక్స్కి వచ్చినప్పుడు అక్కడ మోదీ ప్రభుత్వం మీద ప్రశ్నించే తీరులో మార్పు ఉంటుంది. సో కాబట్టి దయాకర్ ఎప్పుడు కూడా సహజంగానే ఉంటాడు, అంటే ఆ సందర్భాన్ని బట్టి స్పందిస్తాడు. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. సామాజిక న్యాయానికి కట్టుబడి పార్టీ పనిచేస్తుందనేది మీ పార్టీ శ్రేణులు మీరు భావిస్తున్నప్పటికీ, ప్రజల్లో కూడా ఆ భావన కొంత ఉన్నప్పటికీ, ఈ అగ్రవర్ణాల పెత్తనంలో లేదా మరీ ముఖ్యంగా కాంగ్రెస్ అంటే రెడ్ల పెత్తనంలో కింది సామాజిక వర్గాలను పవర్లోకి వచ్చిన తర్వాత దగ్గరికి రానివ్వరనే ఒక పెద్ద విమర్శ ఉంది. ఒకవేళ రానిచ్చిన దాంట్లో ఎవరైతే షాడోలుగా ఉంటారో, ఎవరైతే చెప్పిన మాట వింటారో, ఎవరైతే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటారో వారికి మాత్రమే పదవులు కట్టబెడుతుంది. ఈ చర్చ రాహుల్ గాంధీ గారి దగ్గర ఉన్నప్పుడు కూడా చేసినాం. ఎందుకంటే ఇది చర్చ జరగాలి కాబట్టి. నాట్ ఈవెన్ తెలంగాణ మొత్తం ఓవరాల్గా ఒక 15-20 నిమిషాలు నేను దాసు శ్రవణ్ గారు ఒకరోజు గడిచినాం. అప్పుడు ఎంత 2016 ఆ సమయం. అంటే నాకు 14 రాజకీయాలకు వచ్చిన అంతకంటే ముందు సామాజిక ఉద్యమ నేతను కదా. కొన్ని రాష్ట్రాలకి ఇన్ఛార్జీలుగా కొన్ని ఎన్నికలు నేను చూసిన తర్వాత మౌలికమైన ప్రశ్నల మీద చర్చకి ఇట్లా 5 మినిట్స్ కొరకు పిలిచిండు మమ్మల్ని. దాన్ని ఎక్స్టెండ్ అవుతున్న క్రమంలో నాకు ఇది అనాలనిపించింది. మీరు అన్నది అగ్రవర్ణాలు అనను కానీ ఆధిపత్య భావజాలం ఉన్న కులాల చేతుల్లో అధికారాన్ని పెట్టి అణగారిన వర్గాలకు మీరు పవర్ను పంచమంటే అది సాధ్యమా? తర్వాత ఆ వర్గాల నుంచి ఎదిగి వచ్చిన వాళ్లకు, ఏ ఆధిపత్యాన్ని ప్రశ్నించి ఎదిగి వచ్చిన వాళ్ళకు అవకాశాలు ఇవ్వమంటే అధికారం ఉన్న వాళ్ళు ఇవ్వగలరా అన్నప్పుడు అది క్వశ్చన్ మార్క్గానే ఉండే. కానీ నేను ఇక్కడికి మనం రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ చూసిన తర్వాత రాహుల్ గాంధీ ఏం చెప్పారు అప్పుడు మీరు చర్చించినప్పుడు? అంటే మనం ఇన్ని సంవత్సరాలు మనమే పరిపాలన ఉన్నాం కదా, దాన్ని తయారు చేసింది ఎవరు? అంటే 55 సంవత్సరాలు పరిపాలనలో మనం ఉన్నాం. అంటే దానికి ఏంది మనువు బతికిండని. మనువు 70 years కూడా మనువు ఇంకా ఎలైవ్ అని అంటే మనం పరిపాలించింది మనమే కదా, మనమే సమాధానం చెప్పాలన్నాడు ఆయన కూడా.
దీనికి ఎట్లా చేస్తే బాగుంటుందో మళ్ళీ మీరు వచ్చేటప్పుడు నాకు అప్పుడప్పుడు కలిసినప్పుడు చెప్పండి అని ఉండే. ఇప్పుడు ఆయన ఆ రేంజ్ దాటి ఎక్కడికో వెళ్ళిపోయిండు. రాహుల్ గాంధీకి తెలియక మిమ్మల్ని చెప్పమన్నారా? అంటే మీ వైపు ఆయన ప్రతి వాళ్ళని ఏం చేస్తాడు, మీరు వేసిన క్వశ్చన్ మీరే దీన్ని రెస్క్యూ ఏందో చెప్పమంటాడు ఆయన చాలా తెలివిగా. అంటే అన్నిటినీ వింటాడు, ప్రొఫెసర్స్ నుంచి వింటాడు, తర్వాత ఇంటలెక్చువల్స్ నుంచి వింటాడు, సామాజిక వర్గాల నాయకుల నుంచి వింటాడు. వీళ్ళ వర్షన్లో కాంట్రా ఉంటే పట్టించుకోడు, వాళ్ళ వర్షన్లో మంచి ఉంటే తీసుకుంటాడు. మీన్స్ ఇక్కడ నేను ఇక్కడికి వచ్చిన పని చేసిన క్రమంలో నీవు వాళ్ళతో కలిసి పనిచేసే పరిస్థితుల్లో నీదైన సిన్సియారిటీ నిరూపించుకుంటే మెరుగైన అవకాశాలు ఇస్తారు. ఇప్పుడు మా బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఆయన డిప్యూటీ సీఎం కాగలిగిండు. ఎట్లా కాగలిగిండు అనేది చూసుకోవాలి కదా, మరి కావద్దు కదా, కింది వర్గాల నుంచి కావద్దు కదా. ఇప్పుడు నాకు ఇంకా రేవంత్ రెడ్డి సిఎల్పి నేతగా ఉండే, ఆ సిఎల్పి నేత కాకంటే ముందు కూడా ఎమ్మెల్సీ కాకంటే ముందు కూడా తన నేపథ్యాన్ని నేను వ్యక్తిగతంగా చూసినా కాబట్టి ఎదుగుతున్న తీరు అలాంటి వాళ్ళని మొదలు. ఇప్పుడు ప్రసాద్ గారు ఉన్నారు, స్పీకర్ అయ్యిండ్రు, ఎంత కమిటెడ్ వర్క్ చేస్తారు. ఇప్పుడు ఇంతెందుకు దామోదర ఆనందసింహ గారు ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారు డిప్యూటీ సీఎం కాగలిగినారు. వీళ్ళు ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్గా ఉంటాయి, వీళ్ళంతా ఆ కోవకు చెందిన. నేను నా నేపథ్యం సామాజిక ఉద్యమాల నుంచి వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో మర్జ్ కావడానికి కొంత సమయం పట్టినా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని వంటబట్టించుకోవడం, సామాజిక నేపథ్యాన్ని కలగలపడం, అన్ని వర్గాలను ఏ విధంగా సమీకృతం చేయాలనే దాంట్లో నేను ప్రాక్టికల్గా కొంత వర్కౌట్ చేసుకుంటూ వస్తూనే ఉన్నా. కానీ ఇక్కడ అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే సక్సెస్ అని నేను అనుకోను. రేపు అవకాశం వస్తుంది, కానీ నిన్ను నువ్వు డిజైన్ చేసుకోవడంలో కొంత మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయిందనుకో, అది నువ్వు లీడర్ కాదు, ఇంకేదో అవుతుంది, ఏదో కలిపితే ఏదేదో రసాయనాలు అయినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాకు అసలు ఆ బేసిజాలు కూడా ఉండవు. ఎందుకంటే వారి ముఖ్యమంత్రి మీరే కదా కాదు, వారి నేపథ్యం నాకు తెలుసు. వారు రెడ్డిగా ఉన్నప్పటికి కూడా సామాజిక వర్గాలతో ఎట్లా ఉంటాడో వ్యక్తిగతంగా కూడా నేను గతం నుంచి కూడా వారు ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ సభలో అన్నట్టున్నారు కదా, నా పనంతా అద్దంకి దయాకరే చూస్తుండు, సగం ముఖ్యమంత్రి ఆయన. ఆల్మోస్ట్ ఇప్పుడు మా ఐడియాలజీకి దగ్గరగా ఆయన పనిచేసినప్పుడు, ఆయన పనిచేసినా ఆఫీసర్స్ పనిచేసినా కూడా మేమందరం సక్సెస్ అయినట్టే లెక్క. అది ఆయన ఒక పెద్దరికంతో దయాకర్కి పదవులు రాలేదు కాబట్టి అందరు తక్కువ చూపుతో చూస్తారేమో అన్నట్టుగా ఆ పదం వాడినా నేను దాన్నేం తలకెక్కించుకోను. ఎందుకంటే నేనేందో నాకు తెలుసు. అన్నిటికంటే ఎక్కువ ఏదైనా అంశాలు మనం చెప్తే మంచి అయితే తీసుకోగలుగుతుండ్రు కదా ఎవరైనా, అది మంత్రులైనా ఎవరైనా సరే కొన్ని సందర్భాల్లో. కానీ అది బేస్ కాకుండా సామాజిక నేపథ్యం తెలుసు, కింది వర్గాల యొక్క కష్టాలు కూడా రేవంత్ రెడ్డి గారికి తెలుసు. నాలాంటి నాయకుడు ఎదగడానికి ఏ విధంగా కష్టపడతారో కూడా తనకు వ్యక్తిగతంగా తెలుసు. కాబట్టి నాకు ఇంకా పెద్ద సమస్య రాలే. అటు పైన మా నాయకుడు చాలా సీరియస్గా, రాహుల్ గాంధీ గారు అదే నేపథ్యంతో ఉంటాడు, రేవంత్ రెడ్డి గారు అదే నేపథ్యంతో ఉంటాడు. అందులో మళ్ళీ ఏఐసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇప్పుడు కింది వర్గాల నుంచి ఎదిగొచ్చిన నాయకుడే, ఖర్గే గారు కూడా. సో ఇప్పుడు కాబట్టి నాకు మెంటల్ సింక్ అవుతుంది ఇదంతా కూడా. సో మీరు సింక్ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు సింక్ అవ్వట్లేదు. అవుతుంది రేపు అయినప్పుడు మురళి చెప్తాడు, అన్న ఎందుకు నువ్వు ఇట్లా చేసినావు అని అంటే. బట్ ఇంకొకటి నీకు ఎక్స్ట్రా కవర్లో చెప్తా దీన్ని, ఇంకా అంటే నాట్ ఈవెన్ పాలిటిక్స్. దయాకర్ ఒక టెస్టే పాలిటిక్స్కు. ఎందుకంటే దయాకర్ జీరో బడ్జెట్ హీరో. దయాకర్ ఎకనామిక్స్తో పాలిటిక్స్ చేయడు. దయాకర్ సహజంగా వాడు ఒక మారుమూల పల్లెలో, ఒక దళిత పల్లెలో సహజమైన యువకుడు. వాడు దయాకర్ అయింది. ఇప్పుడు వాడిని ఎంపవర్ చేసుకోవాలి. నేను కరెక్ట్గా చేసుకోగలుగుతున్నాను అన్న దగ్గర నేను సిన్సియర్గా చేసుకుంటా తప్పితే దొడ్డిదారిన్నో ఇంకో మార్గాన్నో మళ్ళీ దీంట్లో మొడాలిటీస్ ఫాలో కావాలి, నిజాయితీగా ఉండాలి, మనమే కొంత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అసలు అద్దంకి దయాకర్ చాలామంది అనుకునే తీరు ఏముంటుంది, ఈయన పెద్ద ఏదో కుటుంబ నేపథ్యం ఇట్లా ఉండొచ్చు అట్లా ఉండొచ్చు కాదు. ప్రజల్లో నుంచి వచ్చినోడు, కుటుంబాల నుంచి వచ్చినప్పుడు మీ చుట్టూ చర్చ జరగదు. ఆటోమేటిక్గా డబ్బులు ఉంటాయి, ధనం ఉంటుంది, కులం ఉంటుంది, అన్నీ ఉంటాయి. పైన గాడ్ ఫాదర్ ఉంటాడు, కింద ఉంటారు. అది కాదు, సామాన్యుల నుంచి వచ్చిండు కాబట్టి ఇంత చర్చ మీ చుట్టూ తిరిగేది. సామాన్యునికి అందలం ఎక్కిస్తా అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది. ఇప్పుడు చన్నీని మీరు చూడండి, అంటే చన్నీతో పోల్చుకునేంత స్థాయి కాదు. బట్టెన గురించి మీకు చెప్పిన, అంటే కింది వర్గాల నుంచి ఎదిగొచ్చే నాయకత్వానికి సింపుల్ ఆర్డినరీ పర్సనాలిటీ. టుడే ఎంపీ ఆఫ్ కోర్స్, ఎస్టర్డే ఈజ్ ఇన్ సీఎం ఆఫ్ ది పంజాబ్. నేనేమంటున్నా అంటే సీఎము, మంత్రో, ముఖ్యమంత్రో ఇది కాకుండా
దయాకర్ ఒక సోషల్ అవేర్నెస్ కొరకు పనిచేయాలనుకున్నాడు. వాడు ఇంత చదువుకున్నా కూడా వన్ నేపథ్యం సోషల్ వర్కర్గా ఉండాలనుకున్నాడు. అనూహ్యంగా నేను తెలంగాణ ఉద్యమంతో పెద్ద ఎత్తున నాకు ఒక పెద్ద అప్లాజ్ ఉంది, పెద్ద ఎత్తున దయాకర్ అంటాడు మంచి లీడర్ అనేటట్టుగా ఒక పేరు వచ్చింది. దాన్ని నేను అదే విధంగా సస్టైన్ చేయాలంటే రాజకీయాలు చేయాలి. గెలిచినా ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేను పార్టీ కొరకు పనిచేసిన, మన వాళ్ళ కొరకు పనిచేసిన, కింది వర్గాల్లో చైతన్యం చేస్తున్న పక్కన పెడితే దయాకర్కు పవర్ వస్తే మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు పవర్ కోసం ఇప్పుడు ఆలోచిస్తున్నాం. ఆలోచించే క్రమంలో పవర్ వస్తుందా రాదా అనే దగ్గర మీకు ఒక 2-3 నెలలు తెలుస్తుంది, లేకపోతే 2028 టార్గెట్. కానీ దయాకర్ అంటోడు ఒకటే ఎవరు అన్నారు ఈ మధ్యన పెద్ద ఆయన, దిగజారితే మళ్ళీ నువ్వు ఎదగలేవు, దిగజారకుండా మన విలువలకు కట్టబడి ఉండగలిగితే రేపటి రోజున అవకాశం వచ్చినప్పుడు నీ ఓడిపోతే నిలబడవచ్చు, దిగజారిపోతే ఓడిపోతే గెలవచ్చు. దట్స్ ట్రూ. ఎవరు మన కమ్యూనిస్ట్ నాయకుడే చాలా అట్లాంటివి చూస్తుంటావు. ఓహో ఇవి ఎన్రిచ్ చేసి సీతారాం యేచూరి యా. అయితే ఆయన ఐడియాలజీ చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే దిగజారుడు రాజకీయాలు చేయదలుచుకుంటే దయాకర్ అంటేవాడు ఎన్నో పార్టీలు మారు, అంటే పార్టీలు మారిన వాళ్ళంతా దిగజారిన వాళ్ళు అంటలే నేను. నాకు ఒక కమిట్మెంట్ ఏంటంటే నాలాంటోడు నాయకుడు అయితే నాలాంటి వాళ్ళని చాలామందిని నాయకులు కావాలని ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇప్పుడు యూత్ చాలామంది కలిసినప్పుడు ఇట్లనే అంటారు, అన్నా నువ్వు సక్సెస్ కావట్లేవు అన్న. ఇప్పుడు ఇంతమంది అవుతున్నారు, వాళ్ళతో ఏమంటున్నారు నాకు తెలియదు, కానీ నాతో అంటున్నారు నువ్వు సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు, నీకు తెలియదు ఇంకా. వాళ్ళందరినీ సబటైజ్ చేస్తున్నాను నేను. ఈసారి అది ఎక్కుతాం, ఈసారి అది చేయకపోతే ఒక వారానికి 10 రోజులకు ఒకసారి ఎవరికొకరికి ఇంటికి లంచ్కో డిన్నర్కో పోతున్నాం, సముదాయిస్తున్నాం. అంటే 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఏంది, త్యాగానికి ఒక 1 ఇయర్ అని చెప్పేసి ఒకటి మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా క్యాంపెయిన్ అసలు ఎవరెవరో తెలియని వాళ్ళు దయాకర్ని ఇట్లా ఇది చేయాలి అది చేయాలని అంటున్నారు. బట్ అట్లా చెయ్యాలని ప్రజల నుంచి వస్తుంది కదా, అదే నాకు పెద్ద సంతోషం ఉంటుంది. ఓకేనా, రైట్. మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకున్నారో అది కావాలని కోరుకుంటున్నాం. సరే అది వస్తుందా రాదా చూద్దాం. నెక్స్ట్, ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చింది, దాదాపు 421 హామీల వరకు ఇచ్చింది. దాంట్లో ప్రధానంగా ఒక 20 హామీల వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే ఫ్రీ బస్సు కానీ, గ్యాస్ కానీ, కరెంటు కానీ, కొంత రైతు రుణమాఫీ కానీ కొన్ని తీర్చింది. కానీ ప్రధానంగా రైతు భరోసా కానీ, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కానీ, లేకపోతే ఈ పెన్షన్లు పెంపుదల కానీ, వృద్ధుల వితంతువుల పెన్షన్లు పెంపుదల కానీ, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటినీ పక్కన పెట్టేసి, వాటన్నిటినీ పక్కదో పట్టేసి డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి అనే. రైతు భరోసా సంక్రాంతి నుంచి ఆల్మోస్ట్ ఆల్ అయిపోతుంది. రైతు రుణమాఫీ జరుగుతూనే ఉంటుంది టెక్నికాలిటీస్ని బట్టి. ఇప్పుడు మహిళలకు సంబంధించిన 2500 రూపాయల సంబంధించి ఇప్పుడు జనగణన జరుగుతున్నది కదా, ఇప్పుడు ఎన్యుమరేషన్. దానికి సంబంధించిన దాంట్లో నిరుద్యోగ యువతది వస్తుంది, మన మహిళలకు ఎవరెవరు ఎలిజిబుల్ అనేది వస్తుంది. తర్వాత రేషన్ కార్డ్స్ కొన్ని చేయాల్సి ఉంది. వీటిని ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నాయి. నాకు తెలిసి నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్తో ఫిల్ అవుతాయి నాకు తెలిసి. ఇప్పటికీ జనవరి ఫిబ్రవరి వరకు కొంత ఆర్థికంగా ఇబ్బంది. విషయం కాంగ్రెస్ పార్టీకి తెలియదా ఆర్థిక పరమైన ఇబ్బందులు తెలిసినా కూడా 5 ఇయర్ ప్లాన్లో చేస్తా అనేవి వీళ్ళు 5 మంత్స్లో చేయాలని కోరుకుంటున్నారు. మీరు చెప్పారు కాబట్టి ప్రజలు కోరుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండ్లు కట్టిస్తామని అన్నాం ఒక మాట, ఒకటే సంవత్సరంలో ఒక 10 లక్షలు ఇండ్లు కట్టించేస్తారా? ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పటికి ఫస్ట్ ఇయర్లో 55,000 ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన స్టేట్ ఈ భారతదేశంలో చూపి. దాంట్లో 30,000 పోస్టులు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం బీకిండ్రు అపాయింట్మెంట్లు ఇవ్వక ఏం బీకిండ్రు వాళ్ళు వేసిన రేపు అంటే గెలిస్తే వీటిని పీకేద్దామని అపాయింట్మెంట్లే అంటుండ్రు కదా వాళ్ళు. నాకు ఒక ఆయన అన్నాడు, ఏం సార్ మేము ఎగ్జామ్స్ పెట్టినట్టు రిజల్ట్స్ ఇచ్చి మీరు చేసినట్టు, మరి ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇవ్వకుంటే ఏం బీకినావు మరి అంటే అవి మనం మళ్ళీ గెలిస్తే పక్కన పెట్టవచ్చు, ఓడిపోతే మనకు సంబంధం లేదనుకున్నారా? ఇప్పుడు 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఉన్నాయని మేము అప్పుడు గమనించినాం. ఇప్పుడు 130,000 పైచిలకు బడ్జెటరీ పోస్టులు ఉన్నాయి. వాటికి జాబ్ క్యాలెండర్ వేస్తున్నాం. జాబ్ క్యాలెండర్ వేసి ప్రిపరేషన్కి కూడా 5 lakhs ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి ఎకనామిక్ బ్యాంక్ ఏమంటారు హెల్ప్ కూడా చేసే పని నీకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఉన్న వాటిని ఫిల్ చేయడం,
మిగిలిన వాటికి వంతుల వారీగా ఒకటే సంవత్సరంలో మనం 50,000 మళ్ళీ వేసుకునే ఆర్థిక వెసులుబాటు ఉంటే 50,000 వేసేసుకోవచ్చు. ఒకటేసారి 1,00,000 చేసుకునేది ఉంటే చేసుకోవచ్చు. కానీ ఖాళీలు అవుతున్న వాటిని అన్నింటిని కూడా జాబ్ క్యాలెండర్ పెట్టాలనేది ఒక ఆలోచనకు వచ్చినాం. దాన్ని త్వరలోనే దానికి సంబంధించిన విధి విధానాలు కూడా వస్తాయి. కాబట్టి వాళ్ళు మొత్తంగా కూడా 35,000 ఇవ్వలేదు కదా జాబ్స్, మొత్తం 10 సంవత్సరాల కాలంలో. మళ్ళీ అప్పుడు ఆర్థిక వెసులుబాటు ఉన్నది, అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 6 గ్యారంటీలే కాదు, మీరన్న వాళ్ళన్న 420 కావచ్చు, మీరంటున్న 421 కావచ్చు, ప్రజలకు ఏ అంశాలు ఉన్నాయో వాటి విషయంలో మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఆ అంశాలు పరిష్కరించబడతాయి. గ్యారంటీల విషయంలో ఇప్పుడు మీకు 200 యూనిట్లు ఇస్తే లెక్క లేదా, ఫ్రీ బస్ ఇస్తే లెక్క లేదా, జాబ్స్ చేస్తే లెక్క లేదా, రుణమాఫీ చేస్తే లెక్క లేదా, రేపు రైతు భరోసా ఇచ్చిన రుణమాఫీలో కూడా 2 లక్షల రుణమాఫీ ఇంకా చాలామంది కాలేదు కదా. ఇప్పుడు దాంట్లో ఈ ధరణి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ ధరణి ప్రాబ్లమ్స్ ఒకటి, కుటుంబాలు పంచుకున్న వాటి దగ్గర ఓనర్షిప్ అంటే టైటిల్ దగ్గర డిస్ప్యూట్స్ వస్తున్నాయి. ఇప్పుడు 21,000 కోట్లది అయింది, మొన్నదానికి 18 ఉండే, 21 అది స్లోగా అవుతాయి. ఇప్పుడు మీరే ఉన్నారు, 2-3 అన్నల దమ్ములు ఉండే, మనకు గంప గుత్తకు ఒక 10 ఎకరాలు ఉండే, పంచుకున్న తర్వాత 3 అయినాయి. కానీ దాంట్లో టైటిల్లో మీకు ఒకళ్ళ పేరు మీదనే ఉంటుంది. ఈ డివైడ్ అయింది ధరణిలో రావాలి, లేదంటే వ్యక్తిగతంగా మీ కుటుంబం కూడా ఉండాలి. వీళ్ళు రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి. కుటుంబాన్ని కుటుంబంగా గుర్తించాలంటే మీరు కూడా ఇవ్వలేదు ఇంతవరకు. అడ్వాన్స్డ్గా వస్తుంది, దాన్ని మిస్యూజ్ చేయడానికి కూడా లేదు. ఎవరైతే ఇంటి ఓనర్ ఉంటారో వాళ్ళ థంబ్నెయిల్ ఆర్ ఏమంటారు ఐ కాంటాక్ట్ వస్తుంది. ఊరికనే పేరు రాసేసి కాకుండా ఒక హై టెక్నాలజీ ఆల్మోస్ట్ ఆల్ ఆధార్ టైప్ ఉండే రేషన్ కార్డు వస్తుంది. దాదాపు నేను అనుకుంటా 10-12 లక్షల కుటుంబాలు పెరుగుతున్నాయి ఈ 12 సంవత్సరాల్లో. కాబట్టి అన్నిటి కూడా సివిల్ సప్లైకి సంబంధించి ఉత్తమ్ గారు అది సార్ట్అవుట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనకు 6-7 నెలలే ఎఫెక్టివ్ వర్కింగ్ మంత్స్ అయింది. ఒక 4 మంత్స్ ఆల్మోస్ట్ ఆల్ మీకు ఎంపీ ఎలక్షన్స్కి పోయినాయి. ఎలక్షన్స్ అయిపోగానే ఒక 2 నెలలంతా ట్రాక్ చేయడం అయింది. తర్వాత ఇప్పుడు 6-7 నెలల నుంచి అడ్మినిస్ట్రేషన్ గాడిలో పడ్డది. మీకు ఇంకొక జనవరి ఫిబ్రవరి తర్వాత మీకు ఆ ఫాస్ట్ చాలా పెద్ద ఎత్తున సంస్కరణలకు సంబంధించి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మనం ఒక 33 పెట్టినాం. దాని మీద ఎవరైనా చర్చ చేస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తర్వాత గురుకులాల పరిస్థితి ఏంటి? గురుకులాల్లో కూడా ఇప్పుడు 52 మంది చనిపోయారు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. వాళ్ళ మాట మనకెందుకు కానీ ఇప్పుడు మనం ఏం చేసినాము, మెస్ ఛార్జీలు, తర్వాత మెస్ ఛార్జీలతో పాటు వాళ్ళకు ఏమంటారు కాస్మోటిక్ ఛార్జెస్, స్కాలర్షిప్స్ పెంచడం కూడా. నువ్వు ఇంట్లో తింటే ఎట్లా ఉంటుందో ఒకసారి నువ్వు మళ్ళీ పోయి హాస్టల్లో ఒకసారి నువ్వే మన కెమెరాని తీసుకొని పోయి తినాలి. తిని ఏ హాస్టల్లో బాగలేదో చెప్తే అప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఉంటుంది. అంత క్వాలిటేటివ్. నేను మొన్న బట్టి గారి దగ్గర చూసిన ఆ మెనూ తయారు చేయడం, ఎవ్రీడే ఎగ్ కానీ లేకపోతే చికెన్, నాన్ వెజ్, మన ఇంట్లో పిల్లలు ఎట్లా అంటే, ఎందుకంటే వాళ్ళ పెరుగుతున్న పిల్లలకు సరైన పోషకాహారం ఇవ్వాలనే ఒక ఆలోచనతో మొత్తం మెనూ ఎవ్రీడే మెనూ తయారు చేయడం. దాంట్లో ప్రతి నెల కూడా కలెక్టర్ నుంచి ఇక్కడున్న మంత్రి గారు నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేస్ కూడా విజిట్ చేయాలని ఒకటి పెట్టినాం. అది విద్యను, ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడం. ఎట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది మీకు నెవర్ బిఫోర్ ఇన్ ఇండియా ఉండదు. ఎందుకంటే ఆ స్థాయి ఒక 1000 మంది పైచిలకు, దాంట్లో కులం లేదు, మతం లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ అనేవి ఉండదు. అందరు మెరిటోరియస్ వాళ్ళందరినీ కూడా తీసుకోవడం, అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అదొక వ్యవస్థ. కాబట్టి విద్యా వైద్యం ఒక ఎత్తు అయితే, మేము గ్యారంటీల విషయంలో ఫెయిల్ అయినట్టు వాళ్ళు కరెక్ట్గా చెప్పడంలో, ఊరికి రాజకీయం కొరకు చెప్పడం, గ్యారంటీల విషయంలో అది వాళ్ళు చెప్పడంలో ఏదో చెప్పమనండి, మీరే అడగండి వాళ్ళ తరపున ఏది ఫెయిల్ అయింది అనేది. మరి ఫెయిల్ అయినామని చెప్పడంలో వాళ్ళు కూడా వైఫల్యం చెందుతున్నారు. అంటే ఫెయిల్ అయినామా అని అంటే ఫెయిల్ కాలేదు కాబట్టి మేము ఇంత నింపాది ఉండగలుగుతున్నారు కదా. రుణమాఫీ అందరికీ రాలేదని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు విషయం చెప్తాను. మీరు బస్ ఫ్రీ అని పెట్టారు. చాలా టెక్నికల్గా ఏం చేస్తున్నారంటే ఫ్రీ బస్సులను కంప్లీట్గా తగ్గించి అరకొర పెట్టి మిగతా ఛార్జెస్తో నడిపేటువంటి బస్సులను లగ్జరీ, సూపర్ లగ్జరీని ఎక్కువ నడుపుతున్నారు. దీనివల్ల రద్దీ ఎక్కువైపోయి ఆ ఎక్కేటప్పుడు ఆ తొక్కి స్లాట్లో చాలామంది ఇబ్బంది పడంగా నేను ప్రత్యక్షంగా చూశాను. దాంతోపాటు డ్రైవరు ప్లస్ కండక్టరు అనేక ఒత్తిడికి గురవుతున్నాడు. హైర్ బస్సెస్తో పాటు ఒక 3000 బస్సులు అందుబాటులో ఉన్న వాటిని తీసుకొచ్చినాం. మళ్ళీ ఇప్పుడు అతి త్వరలో మళ్ళీ ఒక 2-3 వేల బస్సులు వీళ్ళు జేఎన్ఎన్ఆర్ఎం కింద మిగతా కింద బస్సులు తెచ్చినట్టు అన్నిటి కింద పక్కన పడేసి ఆ విఎస్టీలో ఉంటుండే ఈ బస్సులు. వీళ్ళు హైర్ బస్సులు నడిపేటోళ్ళు, వాటిని రిపేర్స్ చేసి
ఏవైతే మన పొల్యూషన్ చెక్లు పాస్ అయితే వాటిని అన్నిటిని తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టి ఏంది మనం డైలీ వేజెస్తో కూడా డ్రైవర్లను తీసుకొచ్చి నడిపే పరిస్థితి వచ్చింది. ఇది చెప్తున్నాం కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇగో ఇట్లా ప్రచారంలో పెట్టేసరికి మీలాంటి వాళ్ళకి కూడా వస్తుంది. కానీ ఏమైందంటే ఒక్కసారిగా మహిళలు బస్సులు ఎక్కడం వల్ల మహిళలతో ఉండే పురుషులు కూడా ఎక్కాల్సి వస్తుంది కదా. నీకు ఈ ప్రైవేట్ పురుషులు ఎక్కాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక భార్య భర్త కలిసిపోతున్నారు అనుకోండి, భార్యకు ఫ్రీ బస్ అని పోతే భర్త కూడా ఆ బస్సులు ఎక్కాల్సి వస్తుంది కదా. ఇంతకుముందు కెపాసిటీ అంటే కంప్లీషన్ కెపాసిటీ అనేది చాలా తక్కువ ఉంటుండే. ఇప్పుడు ప్రైవేట్ సర్వీసెస్ కంటే కూడా ఆర్టీసీ బస్సులే ఇప్పుడు ఎక్కువ ఏమంటారు వాళ్ళ యొక్క ఏమంటారు ప్రయాణాలకు వినియోగించుకోవడం అనేది మనం చూస్తున్న మార్పు. లేదంటే ప్రతి వాళ్ళు మిగతా ఆల్టర్నేటివ్స్ చూసేది. రేపు ఇంకా ఆర్టీసీని ప్రభుత్వమే నడిపి ప్రభుత్వమే తక్కువ ధరలకు రవాణాన్ని అందించాలనే ఒక ఆలోచన ఉంది. అది ఫోర్త్ కమింగ్ ఇయర్స్లో మీరు చూస్తారు. కాబట్టి ఏదైనా కాంగ్రెస్ పథకం ఏదైనా ఉంటే అది రిఫార్మిస్టిక్గా ఉంటుంది తప్పితే కల్ప్రిట్గా మోసం చేసే విధంగా ఉండదు. ఇప్పుడు 31,000 కోట్లు పెట్టినాం, 21,000 కోట్లే అయిపోయినాయి. అంటే ఇప్పుడు కేటాయించిన వాటిలో మిగతావి ఎందుకు కావట్లేవు? కేటాయించిన బడ్జెట్ను తీసుకునే హక్కు కలిగి ఉన్నారు కదా, క్యాబినెట్ డిసిషన్ అయిపోయి తీసుకోలేకపోతున్నారంటే ఏంటి, దాంట్లో వాళ్ళు టెక్నికాలిటీస్ను అధిగమిస్తలేరు. అందుకని మీరు కలెక్టరేట్ను సంప్రదించమంటున్నాము. ఒక మిత్రుడు ఉన్నాడు, దానా నాది 80,000 ఉండే కాలేదని. అంటే మొన్న ఏమైంది అంటే 1 lakh అంటే 99,000 అయినాయి. 99,000 అయిన తర్వాత 88,000 ఏ అప్పు. ఈ బ్యాంకుకి సంబంధించిన టెక్నికాలిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని పరిష్కరించుకొని పైసలు తీసుకోవాలంటే కూడా లేదు, మీరే ఇవ్వండి అనేటట్టు ఊరికనే తీసుకొచ్చి ఇంటికి ₹1,00,000 పంచినట్టు పంచమంటే అది అట్లా అయ్యేది కాదు. ఎవరైనా ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు భూమికి పైసలు ఇచ్చిండ్రు, అది దున్నే భూమి, వ్యవసాయం చేస్తుండ్రా, వెంచర్లా, లేకపోతే ఎవరైనా ఫిల్మ్ సిటీలా, ఇవన్నీ చూడకుండా భూమి ఆడ ఉంటే అది బీడుదని ఏదైనా సరే దానికి పైసలు ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా వ్యవసాయ భూమికి ఇప్పుడు రైతు భరోసా ఇస్తారు, వ్యవసాయం చేసేటోళ్ళకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ మధ్యకాలంలో సెక్రటేరియట్లో తెలంగాణ తల్లిని విగ్రహావిష్కరణ జరిగింది కదా. అసలు తెలంగాణ తల్లిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఇంత ముందున్న తెలంగాణ తల్లికి దీనికి ఎందుకంత ఒక ఈగోతోనా, లేకపోతే ఖచ్చితంగా వాళ్ళ ఆనవాళ్ళు చెరిపేయాలని ఒక ప్రతిజ్ఞ పూనిండు కాబట్టి దాన్ని మార్చాల్సి వచ్చిందా? ఏం చెప్తారు దీనిపై? మార్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి. అదే మీకు అంటే అంతవరకే తెలుసు. మార్చింది ఎవరు అనేది ఎప్పుడైనా ఆయన గలవాడు పాడుగాడు, కానీ నీకు అది చూపిస్తానికి ప్రయత్నం చేస్తా. ఇది 1999, 2000 ఆ టైంలో తెలంగాణ తల్లిని చూడాలి మీరు. ఆ తల్లిని మార్చింది ఎవరంటే వాళ్ళు సమాధానం చెప్పట్లేరు. ఎందుకంటే ప్రజలు ఒక తల్లిని తయారు చేసుకొని, ఇప్పుడున్న తల్లి లెక్కనే ఉంటుంది ఆమె, చేసుకొని వాళ్ళు పెట్టుకున్న తర్వాత ఆమెకు కిరీటాలు, భుజకీర్తులు అన్నీ పెట్టడమే కాకుండా ఇది ఎప్పుడంటే 2007లో, ఇది 2007 విగ్రహం ఇది. ఇప్పుడు ఈ తల్లికి కిరీటాలు పెట్టి, ఈ తల్లికి నగలు పెట్టి, ఈ తల్లిని ఒక రిచెస్ట్ గాడెస్ లెక్క చేసింది కేసీఆర్ ఫ్యామిలీ. 2006లో అనుకుంటా కవిత గారు వచ్చింది, ఇది 2007లో. వారు వచ్చిన తర్వాత బతుకమ్మను బ్రాండ్ చేసి మార్కెటింగ్ చేయడం, వారే బతుకమ్మ అంటే వారే అన్నట్టు ఏళ్ళ తరబడి బతుకమ్మ ఆడుకున్న కల్చర్ కదా తెలంగాణలో. ఆ సహజమైన మట్టి తల్లి, నీ తల్లి అది చూస్తే మన అమ్మ లెక్కనే ఆ బొమ్మను చూస్తే ఉండే తల్లిని తయారు చేస్తే వీళ్ళకి ఏం నొప్పి? నా అమ్మ అయితే కిరీటం ఏం పెట్టుకోదు కదా, నా అమ్మ ఏం పెద్ద వడ్డానాలు పెట్టుకొని కీర్తి కిరీటాలు నగలు ఈ తల్లిలో కూడా ఉన్నాయి కదా, ఉంటాయి. ఇప్పుడు మా అమ్మకు లేవా? చూస్తే మీ అమ్మకు కూడా చూడు, ఈ పుస్తల తాడి నుంచి గంటీల నుంచి ఇంకా కొంచెం మనం ఆదివాసీ గోండ్లు అయితే కింద కడియాలు కూడా ఉంటాయి. సో చూడంగానే మన అమ్మ లెక్క ఉండేటట్టుగా ఉండే తల్లిని రేవంత్ రెడ్డి గారు అండ్ క్యాబినెట్ తయారు చేసి, నేనేమంటున్నా మీరు అంటున్న ఆ మహారాణి, లేదంటే మీరు అంటున్న ఏమంటాము గాడెస్, ఎందుకు ఈ 10 సంవత్సరాల్లో మీరు ఒక అఫీషియల్ గెజిట్తోని సెక్రటరియట్లను, లేకపోతే అసెంబ్లీలను, లేకపోతే మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టినట్టు పెట్టి ఈమె మన తల్లి అని ఎందుకు మీరు రాటిఫై చేయలేకపోయారు? మీరంటే తెలంగాణ తల్లికి కూడా ద్రోహం చేసిన ద్రోహులు కదా మీరు. అంటే నీ అమ్మని కూడా నా అమ్మ అని చెప్పుకునే స్థితిలో లేరు కదా. ఆమె మనమ్మ కదా, మీ అమ్మ కూడా కాదు. ఏదో దాంట్లో రాజమౌళి సినిమాలో ఉండేది చూడకటి, ఛత్రపతిలో మీ అమ్మ అంటే మీ అమ్మ కాదు మా అమ్మ అన్నట్టు. మనందరం ఆరోపణలు వచ్చాయి తెలంగాణ, మనందరం అమ్మాయి కదా.
ఎందుకు మీరు ఆమెను రెస్పెక్ట్ చేయలేకపోయారు? అప్పుడు కొన్ని ఆరోపణలు చేశారు ఇలాంటి వాళ్ళు. ఏమన్నారు? అది కవితమ్మ లాగా ఉంది, తెలంగాణ తల్లి లాగా లేదు ఎవరుంటే అని. బ్రదర్, ఇప్పుడు గీతమ్మ లాగా ఉంది అంటుండ్రు. విమర్శలు ఎప్పుడు వస్తాయి? అది తయారు చేసినప్పుడు నేను జేఏసీలో లేమో, అది తయారు చేసినప్పుడు మేము కొండలక్ష్మణ్ బాపూజీ గారితో ఉంటుంది. కానీ దాన్ని ఆ అమ్మను కూడా మేము అందరం పూజించినాం కదా, మేమందరం దండలేసినాం. అందశ్రీ గారి పాటను మాకు రాకున్నా రాగయుక్తంగా పాడే ప్రయత్నం చేసినాం, జయ జయ హే తెలంగాణ. అది ఒక కల్చరల్ ఎవాల్యూషన్గా వచ్చింది కదా, దాన్ని ఎందుకు మీరు ప్రభుత్వం గుర్తించలేకపోయింది? 9 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా. ఇలా అందశ్రీ గారి పాట ఇలా అందరి పాట అయింది. మన గంగాధర్ వేసింది దాన్ని అందరు ఇలా తెలంగాణ తల్లిగా మేము పూజించే స్థితికి వచ్చింది. ఎందుకంటే అది ఒక అఫీషియల్ గెజిట్ అయింది, ప్రభుత్వ పరంగా దాన్ని చేసినాం. మీరు ఎందుకు చేయలేకపోయిండ్రు? అది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి, చేయి గుర్తు వచ్చేలాగా దాన్ని రూపొందించిండ్రు. మా గవర్నమెంట్ తిరిగి వచ్చినాక ఆ తల్లిని, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ భవనానికి తరలిస్తామని అంటున్నాడు కేటీఆర్. ఇక ఆయన వచ్చినాడు చూద్దాము ఇక. కానీ కేటీఆర్ ఫస్ట్ నేనేమంటున్నా, మీరు ఎందుకు తెలంగాణ తల్లికి గౌరవించలేదు? ఫస్ట్ మీరు దానికి సమాధానం చెప్పండి. మీరు అనుకుంటున్న టీఆర్ఎస్ తల్లిలో లేకపోతే తెలంగాణ వాదుల తల్లిలో మీరు ఎందుకు చేయలేకపోయినరు? బలుపా, అహంభావమా, లేకపోతే మీ అయ్య బొమ్మ పెట్టుకోవాలనుకున్నాడు? సిగ్గుండాలి కదా కనీసము చెప్పుకోవడానికి. తప్పేముంది? తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి. అరే పెట్టుకు చెప్పరాదు అది. ఇప్పుడు నేను కవిత గారు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని పోరాటం చేసింది, దానికి నేను మద్దతుగా ఉన్నా. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం తెచ్చిపెట్టినాం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో. మరి 9 సంవత్సరాలు ఉన్నప్పుడు కవిత గారు డాడీ మరి ఇది తెలంగాణ తల్లిగా మనం అందరం కీర్తించింది కదా, మనం అసెంబ్లీలో సెక్రటరియట్ను పెట్టుకోవాలని చెప్పి కవిత గారు అడగలే. ఇప్పుడు నువ్వు అంటున్న సోకాల్ లీడర్లు ఎవరు అడగలే. మరి పెట్టకుండా ఉన్నది దేనికి సంకేతం అంటున్నా? మీరు పెట్టలేని దాన్ని దేన్ని సమాధానం చెప్తారు మీరు? మీకు ఇంత గొప్ప ఆలోచనలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇన్ని సెక్రటరియట్తో పాటు ఇన్ని కలెక్టరేట్లు కట్టిండ్రు, ఆర్డీఓ ఆఫీసులు కట్టిండ్రు, మ్యాండేట్గా ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి మొదలు పెడితే సెక్రటరియట్ వరకు మనం ఇది పెట్టుకుందాం మన అమ్మ అని చెప్పి మీరు ఒక గెజిట్ తీసుంటే మేము పెట్టే అమ్మకు రూపమే లేకుంటుండే కదా. ఒకవేళ మీరే సెక్రటరియట్లో మీరు అనుకుంటున్న ఇప్పుడు మనమందరం చేసినామని చెప్పిన అమ్మను పెట్టుంటే దాన్ని ఎవరైనా తీసేద్దురా? ఎవరైనా అవమానిద్దురా? ఇప్పుడు ఆ అమ్మను మేము అవమానిస్తలే, మా అమ్మ లెక్క ఉండాలని ఇది తెచ్చినాం. మీరు ఈ అమ్మను మొక్కగలిగే ఈ విషయంలో ఒక సమాధానం చెప్పండి. మీరు బొమ్మలు మార్చుకుంటూ పోతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ పోతూ మీరు ప్రజలను జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజల జీవితాల్లో మార్పు తేవాలని మిమ్మల్ని ఎన్నుకుంటే ఈ బొమ్మలు మార్చుకుంటూ పోవడం ఏంటి? ఇప్పుడు మీకు ఇప్పుడు ఇలాంటి వీళ్ళ ఏమంటారు క్రూకెడ్ మైండ్తో మీరు డైవర్ట్ అవుతున్నారు. మీన్స్ ఇట్లాంటి లగచెల్ల లాంటి ఇష్యూ ఇట్లాంటివి పోతుంది. ఈ రాష్ట్రంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం వైపు ప్రభుత్వం పయనిస్తుందని మీలాంటి జర్నలిస్టుల మైండ్కు వచ్చేటట్టుగా కూడా వాళ్ళ విమర్శలు లేవు. ఇప్పుడు తెలంగాణ తల్లికి బతుకమ్మ లేదని అడగగలుగుతుండ్రు కానీ కిరీటం ఎందుకు తీసేసిందని అడుగుతలేరు. తెలంగాణ తల్లికి బతుకమ్మ ఎందుకు లేదు? అదే ఇప్పుడు బతుకమ్మ సహజంగా అందరు అమ్మ లెక్క ఉండాలని. ఇప్పుడు మనమేం బతుకమ్మ కాదు, మనకు అన్ని పండుగలు, ముత్యాలమ్మ ఉంది, పోలేరమ్మ ఉంది, కట్టమైసమ్మ ఉంది. ఇన్న బోనాలు ఎందుకు లేవని ఒక ఆయన అడిగిండు. బోనం మనం ఆ సబ్బండ వర్ణాలు. కాబట్టి ఇప్పుడు అందశ్రీ గారి పాట రాసేటప్పుడు కూడా దొడ్డికొమ్మయ్య గారు ఎందుకు లేరు, చాకలైలమ్మ ఎందుకు లేరు అని మీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు. తెలంగాణలో బహుజనులు తెలంగాణ బతుకమ్మని ఏమి ఆడారు, అగ్రవర్ణాల వాళ్ళు ఆడేది అది కూడా అక్కడక్కడ ఆడేది. ఇప్పటికీ కూడా ఉన్నది కదా బ్రదర్, పల్లెలలో అందరూ ఆడుతున్నారు కదా. దళితులు గిరిజనులు ఆడతారా బతుకమ్మ? నాకు ఐ డోంట్ నో. ఆడతారు, ఈ మధ్యకాలంలో ఆడుతున్నారు. తెలియదు నాకైతే. ఐ డోంట్ థింక్ సో. మీన్స్ బతుకమ్మ అందరిది. మళ్ళీ మేము బతుకమ్మ అంటే మాకు అందరికీ బతుకమ్మలు చూడడానికి పోతాం, బతుకమ్మలు పేర్చడానికి అవకాశం ఉంటే చేస్తాం. బట్ బతుకమ్మ ఈ వర్గాలకు లేదు. బతుకమ్మలో 2 రకాలు. ఒకటి నిజాం కాలంలో బతుకమ్మలను ఆడించి వాళ్ళని వ్యవస్థ అది వేరు కల్చర్. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అదొక సాంస్కృతిక వైభవంగా దాన్ని మలుచుకొని దాన్ని ఒక తెలంగాణ పండుగ కదా. తెలంగాణ వచ్చినాక కాదు, తెలంగాణ ముందు కూడా పండుగ అంటే కూడా బతుకమ్మ పండుగ అనేది అందరి పండుగే. కొంతమంది చేసిన దాన్ని అందరూ ఆహ్వానించేది, ఆ కల్చర్లో ఉంది. కానీ వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని తెలంగాణ తల్లి ఉంటుందని అంటుండ్రు. నేనేమంటున్నా అంటే మాకు ముత్యాలమ్మ, పోషమ్మ,
దండు మైసమ్మ లేకపోతే కట్టపోలేరమ్మ ఉండాలి, ఏంది నెత్తిన పెట్టుకొని బోనాలు కూడా ఉండాలి. కాకుండా సహజంగా ఒక స్త్రీమూర్తి ఎట్లా ఉంటుందో అట్లా తయారు చేసింది. ఇవన్నీ చర్చలు వచ్చినాయి అప్పుడు. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఈ కల్చరల్ ఎవల్యూషన్లో బతుకమ్మ ఉన్నత వర్గాల తల్లిగా మార్చకండి. బతుకమ్మ అనేది సామాన్య మానవుల బతుకమ్మ కూడా. మీరు ఒక విషయం చెప్పండి, మీరు సామాజిక ఉద్యమాల నుంచి వచ్చారు కదా, ఈ సబ్బండ వర్గాలు, కింద భోజన వర్గాలు ఆ నేపథ్యం నుంచి వచ్చారు కదా, చాకలి ఐలమ్మను తెలంగాణ తల్లిగా కొలిచినటువంటి ప్రాంతం ఇది. ఉద్యమాలలో చాకలి ఐలమ్మనే ప్రధానంగా చేర్చారు. ఎందుకని చాకలి ఐలమ్మను తెలంగాణ తల్లిగా ప్రకటించలేదు? ఆ చర్చ ఒక దశలో చేసిండ్రు. చాకలి ఐలమ్మను పెడితే మళ్ళీ కులము అని చాకలి అని ఏదో వస్తుంది కదా అని ఇట్లా చిట్యాల ఐలమ్మను పెట్టొచ్చు, దానికి అట్లా కూడా పెట్టొచ్చు. చిట్యాల ఐలమ్మ అని కాదు, అసలు ఐలమ్మ రూపాన్ని అని కూడా ఒక దశలో చర్చ ఉండే. కాకుండా వర్గం అన్నట్టుగా కాకుండా ఒక కులం అన్నట్టుగా కాకుండా ఉండాలనే దాని మీద న్యూట్రాలిటీకి వచ్చిండ్రు. అసలు నిజంగా చెప్పాలంటే మీకు చరిత్ర చూస్తే చాకలి ఐలమ్మ తల్లి కంటే ఎక్కువనే కనపడుతుంది మనకు. బట్ అందరూ అంగీకరించే ఇప్పుడు ఒక రూపాన్ని ఇవ్వాలనే ఆలోచనతోనే ఉన్నారు. అన్నిటికంటే నేనేమంటున్నా అంటే అసలు నువ్వు ఏమనుకున్నావురో బాబు, అది చేసేస్తే నీ పంచాయతీ పోతుండే కదా. నువ్వు కేసీఆర్కి 9 సంవత్సరాలు ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆ రోజు నేను తెలంగాణ మూవ్మెంట్లో ఉండొచ్చు, జాయింట్ యాక్షన్ కమిటీలో ఉండొచ్చు, కేసీఆర్తో కలిసి పనిచేయవచ్చు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేను ఉత్తమ్ గారితో, మన పొన్నాల గారితో, ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తుండొచ్చు. మరి రేవంత్ రెడ్డి గారికి వచ్చిన ఆలోచన కేసీఆర్కి ఎందుకు రాలే? ఏముంది దాంట్లో? అది నేను అడుగుతున్నా ఒక సగటు తెలంగాణ వాదిగా. ఏముందనేది అంటే ఏముంది అంటే వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళ సాగాను కంటిన్యూ చేసుకోవాలని. ఒక ఆయన అన్నాడు ఇట్లనే, ఏమో మళ్ళీ కేసీఆర్ తర్వాత కేసీఆర్దే సెక్రటరియట్ ముందు పెడితే తెలంగాణ ఉద్యమకారుడు అయినట్టు ఉంటుంది అని, తెలంగాణ జాతిపిత కానీ. ఇప్పుడు తెలంగాణ జాతిపిత కాదా? తెలంగాణ జాతిపిత కాదా కేసీఆర్? నేను జయశంకర్ సార్ని అనుకుంటా, సిద్ధాంతకర్త. తెలంగాణ జాతిపిత అనే దానికంటే తెలంగాణకు కేసీఆర్కే భావజాలం ఇచ్చినోడు జయశంకర్ సార్. కోర్స్ కేసీఆర్ గారు మా ఉద్యమ సహచరుడు, మాకంటే మేలైన, నేను కేసీఆర్తో పోల్చుకోనులే. ఎందుకంటే పోల్చుకుంటాబో కేసీఆర్ దయాకర్ కూడా అని కూడా అంటాడు. మాతో కలిసి పనిచేసిన ఉద్యమ సహచరుడు. నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, కాదనిలేను. కానీ జయశంకర్ సారో, జనార్దన్ రావు సారో, లేకపోతే కేశవరావు జాదవ్ సారో అవుతావు, లేకపోతే చుక్కారామయ్య గారు మీరు అవుతారంటే నేను చరిత్ర తెలిసినప్పుడు కొండ లక్ష్మణ్ బాబు అవుతారంటే నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే మీకంటే ముందు, మీకంటే క్రెడిబుల్గా పనిచేసి తెలంగాణ కోసమే జీవితాలను వెచ్చించిన మీరే సిద్ధాంతకర్తగా పెట్టుకున్నారు జయశంకర్ సార్. ఇలా నేను ఎందుకు ఆ మాట అంటున్నంటే ఆయనను జాతిపిత అనాలని చేసి ఒకరోజు ఆయన చనిపోయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నాం. ఆయన డామినెన్స్ ఉన్నది ఆ రోజు కాబట్టి ఆ పదాన్ని వాడలేకపోయినాం. ఆ రోజు జేఏసీలో టీఆర్ఎస్ ప్రధానమైన భాగం కాబట్టి మనం తెలంగాణలో మనకు జాతిపిత లాంటి ఒకడు ఉంటే ఎవరు అని అనుకుంటే అది జయశంకర్ సార్ ఉన్నాడు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈయన ఫీల్ అవుతాడు, నేనున్న కదా ఒక ఆల్టర్నేటివ్ జాతిపిత, నన్ను అది టీఆర్ఎస్ జాతిపిత. ఆయన టీఆర్ఎస్కి జాతిపిత తప్పితే తెలంగాణ జాతికి జాతిపిత ఎట్లయితాడు? తెలంగాణకు జాతిపిత అయ్యి ఉంటే తెలంగాణ తల్లిని పెట్టేటోడు, తెలంగాణ సబ్బండ వర్ణాలను ఆయన ఏమన్నాడు, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. ఆయన ముఖ్యమంత్రి ఒక మండలి లెక్క తయారు చేసి తెలంగాణ ఉద్యమకారులందరినీ దాంట్లో పెట్టి వాళ్ళ ఐడియాస్తో పనిచేస్తా అన్నాడు. ఆయన కుటుంబమే ఒక మండలి అయింది, ఇంకెవరి మాట అయిన లేదు. మనోడు అది అయిపోయినాక దొర బతికిండు తనలో, అది సమస్య అయింది. దొర బతకకుంటే ఒక ప్రజాస్వామికవాది ఉంటే కేసీఆర్ ఫెయిల్ అయ్యేటోడు కాదు. నేనేమంటా అంటే నువ్వు తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టుకొని దాంట్లోకి వెళ్ళి తెలంగాణనే తీసేసినావు నువ్వు. నీకు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కే లేదంట. నేను ఆ రోజే చెప్పిన, ఎప్పుడైతే మీ పార్టీ పేరులో నుంచి తెలంగాణ తీసేసిండ్రో తెలంగాణలో మేము ప్రజలు బొంద పెడతారని చెప్పి అదే జరిగింది. ఆయన భారత్ రాష్ట్ర సమితి అని పెట్టుకుంటాడు. ప్రధానమంత్రి కావాలనుకున్నట్టుంది, పెట్టుకున్నారు. ఇక అదే ఈడ తెలంగాణ తల్లిని వాడుకోవడము, తెలంగాణ ఉద్యమాన్ని వాడుకోవడం, ముఖ్యమంత్రి కావడం, ఇది అయిపోగానే మళ్ళీ భారత్ అని పెట్టుకోవడం, ఆ భావజాలాన్ని వాడుకోవడం, మళ్ళీ ఆడిపోయి ఇది అవకాశవాదం. తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా తెలంగాణ సోల్తో ఉంది. ఇప్పటికీ ఇంత తెలంగాణ కొరకు కొట్లాడిన నేనంటే కూడా, నేనే లెజెండరీ అని అంటే కూడా ఇలా రేవంత్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించారో ఆత్మపరిశీలన చేసుకోరు. కాంగ్రెస్ పార్టీ
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రధానంగా ఒక ప్రశ్న బాగా సంధించింది, అది ప్రజల్లోకి కూడా వెళ్ళింది. కేసీఆర్ది కుటుంబ పాలన కుటుంబ పాలన కుటుంబ పాలన అని. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి జిల్లా నుండి చూసుకుంటే ఒక ఇంటి నుండి 2, 3 పదవులు అనుభవిస్తున్నారు. నల్గొండ నుంచి రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి 2, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ మిసెస్ పద్మావతి గారు, అండ్ ఖమ్మం వచ్చేసి పొంగులరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ వియ్యంకుడు రామసహాయం సురేందర్ రెడ్డి గారు, ఇటు వచ్చేసి వివేక్ వాళ్ళ అన్న వాళ్ళ కొడుకు, ఇట్లా వచ్చేసి ఇదంతా కుటుంబ పాలన కాదంటారా? కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాలు అంటే మీకు అట్లా పైన కూడా చూడండి మీరు ఈ మధ్యకాలంలో, పైన కూడా చూడండి ఈ మధ్యకాలంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఇప్పుడు ఒక మాట దీనికి స్పష్టంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే రాజకీయాల్లో కుటుంబాల పాత్ర, పారంపర్య పాత్ర ఎప్పుడు కూడా తీసేయలేము. ఇప్పుడు ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అయినట్టే, యాక్టర్ కొడుకు యాక్టర్ అయినట్టే, రాజకీయ నాయకుని కొడుకు రాజకీయం అనేది వాళ్ళకి తెలిసింది. అది రాజకీయాలు కూడా రాజకీయాలు అయినప్పుడు, వృత్తికి రాజకీయాలు అయినప్పుడు ఆ వచ్చిన పరంపర కుటుంబ నేపథ్యం అంతా కూడా అది కంటిన్యూస్గా ఉంటుంది. నాకంటే కేసీఆర్ చాలా బాగా చెప్పిండు మీరు వాళ్ళ కుటుంబం ఎందుకు చేసిందంటే. కానీ ఇక్కడ ఒక డెమోక్రటిక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఎట్లా కుటుంబాలు ఉన్నప్పటికి కూడా ఆధిపత్యం ఉండడానికి అవకాశం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి చాలామంది బ్రదర్స్ ఉన్నారు. ఎవరినన్నా రాజకీయాల్లోకి తీసుకొచ్చిండ్రు చెప్తున్నారు కదా. మొత్తం కొడంగల్ మొత్తం తిరుపతి రెడ్డి చూసుకుంటున్నాడు, జగదీష్ రెడ్డి. ఇప్పుడు ఏం చేయాలి? ముఖ్యమంత్రి పాత్ర పోషించేటప్పుడు ఆడపోయి ఏంది షాడో ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్నారు అనేది కదా. ఎవరైనా బ్రదర్ పవర్ ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాల్లో ఎవరైనా, అదే మా తిరుపతి రెడ్డి గారు కానీ, కొండలరెడ్డి గారు కానీ, కృష్ణారెడ్డి గారు కానీ, ఇంకా మిగతా పెద్దలు ఎవరు, వాళ్ళది ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే సమస్యను అక్కడి నుంచి నుంచి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చెప్తే పవర్లో లేరు కదా. ఇప్పుడు మీరు అన్న దాంట్లో 2 కోణాలు. ఒకటేమో కుటుంబాలకు మా ఉత్తమ్ గారు కానీ, లేకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ, లేకపోతే మా జానరెడ్డి గారు, ఇట్లా చెప్పుకుంటూ రావచ్చు. కానీ వాళ్ళు ఈ పార్టీ కొరకు పడ్డ కష్టాలు కూడా చూడాలి కదా. కేసీఆర్ కుటుంబం కూడా పడింది కదా. మరి కేసీఆర్ కుటుంబమే పరిపాలించింది కదా. ఇప్పుడు నేను మహమూద్ అలీని అంట, పాపం ఎక్కడున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ నిరంజన్ రెడ్డి ఉండే వ్యవసాయ శాఖ మంత్రి. ఇట్లా చూసుకుంటావు. వీళ్ళంతా కూడా డిసిషన్ మేకర్స్గా లేరు. ఇక్కడ అవసరమైతే మీరు కాంగ్రెస్లో కల్లోలం అని చేస్తారు కదా అప్పుడప్పుడు. అందరూ వాళ్ళ హక్కుల కొరకు కొట్లాడతారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉండే బ్యూటీ. కానీ ఇక్కడ నీకు స్పెసిఫిక్గా చెప్పాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఎన్ని కుటుంబాలున్నా, ఒకటి అధిష్టానం, తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ పార్టీ అధ్యక్షుడు, వీళ్ళది క్రూషియల్ రోల్ ఉంటుంది. వీళ్ళని దాటి ఎవరు పోవడానికి లేరు. ఇక్కడ క్రూషియల్ రోల్ ఉంటుందా ఉండదా అనేది కాదు ఇక్కడ చర్చ. ఒక కుటుంబం నుంచి ఇంతమంది పదవులు అనుభవిస్తే సామాన్య కార్యకర్తలు, కష్టపడ్డ నాయకులు, వాళ్ళకి అవకాశాలు రాకుండా ఒకే కుటుంబం దాన్ని అనుభవిస్తుంటే 15-20 మంది ఉంటారు. కానీ 100 మంది ఎమ్మెల్యే కంటెస్టెడ్ గెలిచిన వాళ్ళంతా కూడా ఇండిపెండెంటే కదా. ఇప్పుడు ఎస్సీల లేనిది, ఎస్టీల లేనిది చాలామంది సామాన్యులకు కూడా టికెట్లు ఇవ్వగలిగినాం కదా. ఇప్పుడు మన గద్దరన్న బిడ్డకి ఇచ్చుకోగలిగినాం, నాగరాజు గారికి ఇచ్చుకోగలిగినాం, అక్కడ ఎవరు మా సామీల్కి ఇచ్చుకోగలిగినాం, నా ప్లేస్లో ఉన్న దగ్గర. ఇటువైపు నుంచి వస్తే మా నకరికల్ మన వీరేశం గారికి ఇట్లా చాలామంది. ఎడమ బొజ్జు ఉంటాడు, చాలా మామూలు సాధారణ కార్యకర్త తను అక్కడ. ఇట్లా నేను చాలామందిని మీకు ఎగ్జాంపుల్ చెప్పుకోగలం. కనీసం రాజకీయ కుటుంబాల నేపథ్యం లేని వాళ్ళంతా కూడా ఇప్పుడు 20-30 మంది మీకు ఎమ్మెల్యేస్ కనపడతారు కాంగ్రెస్ నుంచి, న్యూ జనరేషన్. సో ఒకవైపు ఏ కుటుంబాలైతే పార్టీకి, సమాజానికి ఉపయోగపడే వాళ్ళకి అవకాశాలు ఇవ్వడంతో పాటు, ఎవరైతే సమాజంలో కింది వర్గాల్లోనో లేకపోతే పేదల కొరకు కొట్లాడిన వాళ్ళు కూడా అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఇప్పుడు భూపేష్ బఘేల్ అని ఉంటాడు, ఒక బీసీ ఉద్యమకారుని కొడుకు, ఆయన ఛత్తీస్గఢ్ సీఎం చేసుకోగలిగినారు అక్కడ. ఒక ఆటో డ్రైవర్ కొడుకు సుఖ్వీందర్ సుఖ్వీ అని హిమాచల్ ప్రదేశ్. అంటే ఇప్పుడు మాకేందంటే ఫ్యామిలీ మాకు బలం, ఏది గాంధీ ఫ్యామిలీ బలం. అట్ ద సేమ్ టైం మీరు అన్నప్పుడు బలహీనత అవుతుంది. అంటే మీరు గాంధీలకి కుటుంబ పాలనను ప్రశ్నించి కుటుంబ పాలనలోకే మళ్ళీ తీసుకెళ్తే అది రేపు రోజున మళ్ళీ మీకు ప్రశ్న నేనేమంటే కదా, గాంధీల ఫ్యామిలీనే మా పార్టీకి బలమైంది. ఎందుకంటే గాంధీలు లేకపోతే పార్టీని ఫిజిల్ అవుట్ చేసే స్థితి. ఎందుకంటే వాళ్ళు ప్రొటెక్టర్స్గా ఉన్నారు. మీరన్న ప్రశ్నకు వాళ్ళు బలహీనత కనపడ్డా, ఇప్పుడు మీకు ఇందిరాగాంధీ నెహ్రూ బిడ్డగా వచ్చింది, ఈ దేశం కొరకు ప్రాణాలు ఇచ్చిపోయింది. రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ కొడుకుగా వచ్చిండు,
ఈ దేశం కొరకు ప్రాణాలు ఇచ్చిపోయిండ్రు. ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసి బీజేపీ రాజకీయాలు చేస్తుంది. ఆ కుటుంబం లేకుంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముక్త భారత్ అయిద్దని. మళ్ళీ సోనియా గాంధీ గారు తన ఇద్దరు పిల్లల్ని ఏం చేసింది, మళ్ళీ పార్టీ కొరకు అంకితం చేసింది. ఎందుకంటే వాళ్ళు ఎంత క్రూకెట్ ఐడియాలజీ ఉంటుందో తెలుసు. అంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా భారతదేశానికి సమాజం కొరకు వాళ్ళ జీవితాలను వెచ్చిస్తున్న వాళ్ళేం రాహుల్ గాంధీ గారు కూడా పెళ్లి చేసుకోవాలి. ఆయనేం వ్యక్తిగత జీవితం తన స్వార్థ రాజకీయాల కొరకు ఏం లేడు. మా పరంపర ఈ దేశానికి సేవలు అందించుకుంటూ వస్తుంది, నా జీవితాన్ని కూడా ఇస్తా అని వచ్చిండు. ఇప్పుడు మళ్ళీ ప్రియాంక గాంధీ గారు వచ్చిండ్రు. ప్రియాంక గాంధీ గారు కూడా ఎప్పుడు వాళ్ళ యొక్క ఐడియాలజీని ఏదైతే భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడాలని ఐడియాలజీ ఉంటుందో దాని చుట్టూ ఆలోచించడం తప్పితే ఎక్స్ట్రా ఆలోచనలు ఉండేటోళ్ళు గారు. ఇప్పుడు మోదీ గారికి లేరు, కుటుంబం లేదు. మోదీ గారు అసలు ఆయనకేంది ఏది ఆశిత పక్షపాతమో బంధుప్రీతో ఉండడానికి లేదు. కానీ ఆయన బంధువులు అంబానీ అదానీలతో సమస్య వస్తుంది. మాకు అంబానీ అదానీలు ఏం లేరు. ఇక్కడ మీరు అదానీతో కూడా పారిశ్రామిక విధానం అవన్నీ ఇక్కడ లేకపోతే ఇంకో రాష్ట్రంలో ఉండేది వ్యాపారంగా వేరు. అసలే గుత్తాధిపత్యాన్ని చేయడానికి అంబానీని మేము పక్కన పెట్టినాం. అదానీ అంటే ఆయన అసలు మాకు పరిచయమే లేడు. కాంగ్రెస్ టాటాలను ప్రోత్సహించింది. రతన్ టాటా జీవితాన్ని తీసుకోండి, జస్ట్ ఈ మధ్యనే చనిపోయింది కదా. ప్రపంచం మొత్తం వేణోళ్ళ కొనియాడిన ఇట్లాంటి బిజినెస్ మెన్స్ను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించింది. రైట్. ఇటీవల మోడీ ప్రభుత్వం జమిలీ ఎన్నికల గురించి బిల్లు ప్రవేశపెడతా ఉంది. అది పాస్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ జమిలీ ఎన్నికలను ఎలా చూస్తారు మీరు? జమిలీ అనేది నా దృష్టిలో బీజేపీకి గోరిగట్టేది అదే అవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఎట్లా? ఎందుకంటే ఆయన ప్రాంతీయ పార్టీలను చంపాలని చూస్తున్నాడు. రాజకీయ ప్రత్యర్థుల్ని క్రమేపీ తీసుకొని సామాజికంగా హిందూ పోలరైజేషన్, ఆర్థికంగా క్రోనీ క్యాపిటలిస్టులు అంటే అంబానీ అదానీ లాంటి ఒక 10-15 మందిని, అంటే గుత్తాధిపత్యం, ఆర్థిక వ్యవస్థను గుత్తాధిపత్యంలోకి ఒక 10 మందిని. మీకు ఇక్కడ మల్టిపుల్ రిలీజియన్స్ ఉన్నప్పుడు ఒక మతాన్ని బేస్ చేసుకొని మిగతా మతాలని టార్గెట్ చేయడం, మటాష్ చేయాలని. మూడవది రాజకీయ గుత్తాధిపత్యం. 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే 1 నేషన్ 1 పార్టీ 1 గవర్నమెంట్ లెక్క అనిపిస్తుంది నాకు ఆయన ఇంటెన్షన్ అది. కానీ ఇండియా డెమోక్రసీకి అలవాటు పడ్డది. ఆయన అనుకుంటుండు ఒకే పార్టీ, ఒకే ప్రభుత్వం, ఒకే నాయకుడు కూడా నేనే జీవితకాలం. మనం ఉండే కదా చైనా లేకపోతే కొరియా టైప్ అనుకుంటుండు. కానీ అది ఈసారి ప్రజలు బండకేసి కొట్టినా ఇంకా ఆయనకు అర్థం కాలే. కానీ గెలవాలి ఇప్పుడు, మళ్ళీ ఏదో ఒక మాయ చేసి గెలవాలి. మతంతో గెలిచిండ్రు, ఎన్నో రోజులు నడుస్తలే అది. లోక్సభ ఎన్నికలు ఒకసారి, రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఒకసారి, స్థానిక సంస్థలు, ఇదంతా ఖర్చు అయిపోతుంది, యంత్రాంగం కూడా ఇబ్బంది అవుతుంది. 100 లుకానాస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక సంవత్సరానికి ఒక గవర్నమెంట్ పడిపోద్ది, ఏం చేస్తావు? ఆడ మళ్ళీ రాష్ట్రపతి పాలన పెట్టి గవర్నర్ పరిపాలిస్తాడు వాళ్ళోడే. ఇదంతా కూడా ఎవరికి తెలియని కథ. రాజ్యాంగం రాసిన అంబేద్కర్కి తెలియదా? ఎందుకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ని గౌరవించాలి, డిఫరెన్సెస్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు అన్నీ కూడా వీటితోనే పెడతావా? మరి ఆ ఎన్నికలు వచ్చినప్పుడు పోదా? అట్లా కాదు. ఒక ఎన్నికకు ఈయనే బ్రాండ్ అంబాసిడర్గా, ఈయన అమిత్ షానో ఈయన యోగినో ఉండి ఒకసారి గెలిపిస్తే ఆ ఎన్నికలు లేకుండా వండుకోవచ్చు. అసలు వాళ్ళకి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ మీద ఉన్న ప్రేమ తప్పితే ఈ పార్లమెంటరీ డెమోక్రసీ మీద వాళ్ళకి ప్రేమ లేదు. అందుకనే సెంగోల్ని తెచ్చిండ్రు. అంతేందుకు ఇప్పుడు రాజ్యాంగాన్ని రాజీవ్ గాంధీ కుటుంబం, ఇందిరాగాంధీ కుటుంబం వాడుకుంటుంది, మేము రాజ్యాంగాన్ని కాపాడుతున్నామని చెప్తున్నారు కదా వాళ్ళు. రాజ్యాంగాన్ని కాపాడితే హత్రాస్లో ఒక బాలిక చనిపోతే చంపినోడు బయట తిరుగుతాడు, చచ్చిపోయిన కుటుంబం వాడు జైలు ఎట్లుంటాడు? ఇది ఒక్కటి చెప్పమని ఎవరంటారు? ఉనాలో దళిత కుటుంబాల మీద ఊచకోత కోస్తే వీళ్ళు కొట్టిందని కూడా పేరు చెప్పకుండా మేము మమ్మల్ని కొట్టలేదని చెప్పే పరిస్థితి వచ్చింది. ఎక్కడ నీకు జరగని దాడి. ఇప్పుడు మణిపూర్లో మహిళలు మంటల్లో కలిసిపోతున్నారు ఇప్పటికి కూడా. మరి ఎందుకు ప్రధానమంత్రి, అక్కడున్న ముఖ్యమంత్రి 2 డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ కూడా పనిచేస్తలేదు. ఇవన్నీ చెప్పుకోవడానికి ఇప్పుడు మనం ఏమంటామో అది మేమే చేస్తున్నామంటారు వాళ్ళు. మాటకు ముందు బాబాసాహెబ్ అంబేద్కర్, మాట తర్వాత అంబేద్కర్. మాట్లాడితే రాజ్యాంగ విలువలు మేమే, డెమోక్రసీని మేమే. మరి అన్ని విధ్వంసం అయిపోయినాయి. పబ్లిక్ సెక్టర్ యూనివర్సిటీస్ మొదలు పెడితే, బ్యాంక్స్ నుంచి మొదలు పెడితే ప్రజలకు దొరికే వైద్యం, విద్య కూడా ఇలా కాస్ట్లీ అయిపోయింది. పోతూ ఉంటే దానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏంటంటే ఏమీ లేదు.
కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఎలాబరేటివ్ డిస్కషన్ ప్రజల్లో ఉంది. మొన్న చావు తప్పి కళ్ళు లొట్టపోయినట్టుగా గెలిచిండ్రు. ఇప్పుడు జమిలీది కూడా చాలా టిపికల్గానే ఉంది. రాజ్యాంగ సవరణలు కావాలి, 6th షెడ్యూల్ కూడా చేంజ్ చేయాలి, డిఫరెంట్ ఆర్టికల్స్ అన్నిటి కూడా సెట్ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలు శాసనసభలు కూడా తీర్మానం ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాధారణ మెజారిటీ కొన్నిటికి ఉంది, అసాధారణ మెజారిటీ కొన్నిటికి ఉంది. దీనికి ఎట్లా మేనేజ్ చేస్తారు అనేది చూడాలి. 2/3 ఉంది కదా. నేనేమంటున్నా అంటే పవర్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మేము చేసేది ఏం లేదు. మాకు వచ్చింది 99, మొన్న 100 సీట్లతో మేము ప్రతిపక్షంగా ఉండగలిగినాం. వీలైనంత ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కొట్లాడతాం. జమినీ ఎలక్షన్లతో నేను ఎందుకు వాళ్ళు మొదటిగానే బొంద పెడతారు వాళ్ళని చెప్పిందంటే ఈ ఐడియా అనేది సక్సెస్ అయ్యేది కాదు. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నప్పటికి కూడా మీ నేపథ్యం మాల మహానాడు నుంచి ప్రారంభమైంది. ఈ మధ్యకాలంలో ఎస్సీ వర్గీకరణ పైన అటు దండోర నాయకులు కానీ ఇటు మాల సామాజిక వర్గానికి చెందిన నాయకులు కానీ పరస్పరం దూషణలు చేసుకోవడంతో పాటు వ్యక్తిగత దూషణలతో పాటు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఆ మాలా మాదిగల మధ్య కూడా ఒక అంతరాయాన్ని పెంచేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. దీనిపైన మీరు ఏం చెప్తారు? దీనికంటే ముందు స్ట్రేట్ ఫార్వర్డ్గా అద్దంకి దయాకర్ వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకమా? అద్దంకి దయాకర్ మాదిగ దండోర సమావేశానికి పోయే ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పొచ్చిండు. మాదిగ దండోర 25 సంవత్సరాల వేడుకలో ఆ రోజు కిషన్ రెడ్డి చీఫ్ గెస్ట్ ఉండే, నేను మా సంపత్ కుమార్ గారు పోయినాం. ఈ సమస్యను పరిష్కరించకపోవడం కుట్ర. వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకమా ఇదేమో సెకండరీ ప్రశ్న. ఈ సమస్య 30 years నుంచి కొనసాగుతుంది కదా, దీన్ని పరిష్కరించాలి. ఇప్పుడు ఒక పంచాయతీ నువ్వు నేను కొట్లాడుకున్నాం, నేనో తప్పు నువ్వో తప్పు అనుకున్నా పెద్ద మనుషులు కూర్చొని పలాని మురళి ఎందుకు దయాకర్ని అట్లా ఏందని చెప్పి అంటారు, లేకపోతే దయాకర్ నువ్వు గట్ట చేస్తావని అంటారు. అసలు ఈ పంచాయతీ పరిష్కరించే పెద్ద మనుషులే లేరు. ఇది మాకు అసలు సమస్య. చొరవ తీసుకోవచ్చు కదా. పార్టీ ఇనిషియేషన్ అవుతుంది. నేనైతే వ్యక్తిగతంగా తెలంగాణ విభజనే నేను వర్గీకరణ అనుకుంటా. మామూలుగా తెలంగాణ ఆంధ్ర విడిపోవడం, ఆ మీటింగ్లో యూటీ అంటే యుద్ధమైన మందకృష్ణ గారు పెట్టిన మీటింగ్లో కూడా పోయి నేను పాల్గొని నేను మాలలకు అనుకూలంగా కొట్లాడతా. కానీ మాదిగలు వ్యతిరేకించుకొని కొట్లాడుకునే ఉద్యమంలో నేను ఉండాలని ఆ వేదిక మీద చెప్పొచ్చిన కాబట్టి దయాకర్ ఓ మాట కట్టుబడి ఇట్లా ఉండు. తర్వాత పార్టీలో ఉన్నా కదా, పార్టీ స్టాండ్ కూడా నేను గౌరవించాలి. నేనే వాయిస్ ఆఫ్ ది పార్టీ అయినప్పుడు నేను అంటున్నంటే మా రేవంత్ రెడ్డి గారేమో సుప్రీంకోర్టు అంటాడు, దయాకర్ ఏమో ఇట్లా అంటాడు ఏందని ఇప్పుడు మేము ఓకల్గా ఉన్నాం కాబట్టి అది వస్తుంది. బట్ నా వ్యక్తిగత అభిప్రాయం కూడా ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఒక ఏమంటాం కన్సల్టేషన్ స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంది. అది ఉత్తమ్ రెడ్డి గారి నేపథ్యంలో ఒక కమిటీ వేసిండ్రు, అది కూడా రిపోర్ట్ ఇస్తుంది. ఎవరెంతో వారికంతా అనే దానికి మెంటల్గా ప్రిపేర్ అవుతుండ్రు మాదిగలు. ఆ క్రమంలో మీరు తిట్టుకోకండి, మీరు కొట్టుకోకండి, ఒక పరిష్కారం వచ్చేదానికి మీరు సహకరిస్తే బెటర్. రెండు వర్గాలు కూడా నా మీద ఏంది నువ్వు మాలమానాడు అధ్యక్షునిగా ఉండి ఇట్లా న్యూట్రల్గా ఉంటావు, లేదంటే కృష్ణమాదికి అనుకూలంగా మాట్లాడదు అంటే నేను ఎట్లా అంటే మాదిగలకు వ్యతిరేకంగా కొట్లాడడం అనే దాన్ని నేను ఎందుకో నా మనసు అంగీకరించట్లేదు. నేను గతంలో చాలా సీరియస్గా చేసినా కానీ ఢిల్లీ స్థాయి నుంచి గల్లీ స్థాయి వరకు ఈ కొట్లాటలోని అంతరాలు చూసినా కదా, ఎందుకో ఇది జాతుల ఐక్యత కంటే కూడా నాలాంటి వాళ్ళం కూడా మాట్లాడితే ఇంకా వైరుధ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది తప్పితే ఇది వాళ్ళని కలపడానికి ఉపయోగపడదు. భవిష్యత్తులో మళ్ళీ కలిసి చేయాల్సిన ఉద్యమాలు ఉన్నాయి. సో ఇది ఒక జంక్చర్, ఇది రెండు వర్గాలకు కూడా బ్యాడ్ జంక్చరే. కానీ అట్లని చెప్పి దీన్ని పరిష్కరించుకోకపోతే ఈ స్పర్ధ పెరుగుతూ ఉంటుంది. ఈ స్పర్ధ పెరగడాన్ని ఎవరు కూడా ప్రోత్సహించవద్దు. స్పర్ధను కన్క్లూడ్ చేసుకోవడానికి చేయాలి. కలిసి కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించవచ్చు. అది పరిష్కారం అవుతుందనే ఆలోచన కూడా ఉంది నాకు. కాబట్టి అనుకూలమా వ్యతిరేకమా అనే చర్చ దగ్గర చాలా ఇంటెన్సివ్గా చెప్తున్నా. ఒక కులం ఇంకొక కులానికి పెద్ద కాదు చిన్న కాదు, ఏ కులమైనా. ఒక కులం ఇంకో కులము కంటే ఎక్కువ తక్కువ అనేది కూడా లేదు. అలాంటి క్రమంలో స్పర్ధలు పెరగకుండా కలిసిపోయే తత్వాన్ని ఎవరు ఎమికబుల్గా సొల్యూషన్ ఇవ్వగలుగుతారో వాళ్ళ కొరకు నేను చూస్తున్నా. నేనైతే నేను అధికారంలో లేను, నేనేం చేయలేను. ఇప్పుడు త్రూ కన్సల్టేషన్ కదా ఏదైనా జరిగేది. ఆ కన్సల్టేషన్ ఆ పరిస్థితులు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఇప్పుడు మీరు అన్న ప్రశ్నలు ఇటువరకు గ్రామం నుంచి ఇక్కడ దానికి వస్తున్నాయి కదా, అది వాంఛనీయం కాదు. కాబట్టి తొందరలోనే దానికి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ప్రకారం మీరు మాట్లాడుతున్నారు. వ్యక్తిగతంగా కూడా మీరు ఒక బ్రాడ్ మైండ్తో ఈ సమస్య పరిష్కారం కావాలనే ఒక ఆలోచనలో మీరున్నారు. కానీ ఈ విషయము వివేక్ వెంకటస్వామి గారికి కానీ వాళ్ళ అన్నకు కానీ వాళ్ళ కొడుకు కానీ లేకపోతే వారి కుటుంబానికి కానీ తెలియదంటారా? అంటే ఇప్పుడు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ విధానమే
స్వయంగా ముఖ్యమంత్రి గారే వర్గీకరణకు అనుకూలము, దాని ప్రక్రియ వేగవంతం చేస్తాం, దాన్ని అమలు చేస్తామని చెప్తున్నప్పుడు ఆ పార్టీ స్టాండ్ను కాదని వివేక్ వెంకటస్వామి వారి కుటుంబం తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనుకుండి నడిపిస్తుందా, లేదా ఎందుకు వ్యతిరేకించట్లేదు? వివేక్ గారు కానీ మాల సంఘాల నాయకులు కానీ, నేను మొన్న మీటింగ్ కూడా అశాంతం చూసిన. ఎందుకంటే ఎట్లా ఉంది మూడ్ ఆఫ్ ది పీపుల్, మాలా జాతిని అవమానించకండి, అంబేద్కర్ని అవమానించకండి, ఎవరు దోచుకున్నారు ఎవరు దోచుకోలేదనేది పక్కన పెడితే మనం కలిసి ఉండడానికి చేసేదాన్ని అన్నారు. కానీ టార్గెట్గా ఈ గతంలో మాదిరిగా జరిగిన మీటింగ్ల లెక్కనైతే నాకు కనపడలేదు, మెచ్యూర్గా కనపడ్డది నాకు. ఎందుకంటే మీరు పార్టీ లాయల్గా ఉండి మీరు మాట్లాడుతున్నారు. మందకృష్ణ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా, పార్టీ పాలసీలకు వ్యతిరేకంగా వివేక్ వెంకటస్వామి సభలు నడుపుతున్నా మాట్లాడుతున్నా కూడా చర్యలు తీసుకోవట్లేదు అని. ఆయన కూడా చాలా చాలా సెన్సిటివ్గా మాట్లాడుతున్నారు. మీరు ఆయన స్పీచెస్ చూడండి, మీరు మొన్న మన సికింద్రాబాద్ మీటింగ్ కూడా మీరు చూడండి, పరేడ్ గ్రౌండ్స్ చాలా మెచ్యూర్గా మాట్లాడుతున్నారు. వారు కూడా మాలల్ని ఆర్గనైజ్ చేయడం తప్పు కాదు, కానీ మాదిగలకు వ్యతిరేకంగా ఏం చేస్తలేడు, జరుగుతుంది అదే కదా అనేది వాళ్ళ వాదన. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక వాళ్ళ ఇప్పుడు ఫీలింగ్ ఎట్లా ఉందంటే మాలల మీద ఏదో దాడి, భావపరమైన దాడి ఉన్నది. దీనిపైన ఒక విమర్శ కూడా ఉంది వాళ్ళ పైన, వివేక్ వెంకటస్వామి పైన. ఏనాడు మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినని చెప్పుకోకపోగా వాళ్ళ కోడళ్ళు కానీ భార్య కానీ మొత్తం బ్రాహ్మణులను చేసుకొని ఈరోజు వచ్చి తన మంత్రి పదవి కోసం మాల సామాజిక వర్గాన్ని మొత్తం ఒక చోట నిలిపి ఆ శక్తిని అంతా చూపెట్టి మంత్రి పదవి కోసం ప్రయత్నం చేస్తున్నాడు అని. వెంకటస్వామి గారు అయితే ఈజ్ ద దళిత్ ఐకన్ ఇన్ ఇండియా. నాకు వ్యక్తిగతంగా వారు తెలిసినప్పటి నుంచి కూడా వివేక్ గారు ఒక పదవి కొరకు వచ్చి మాలల్ని ప్రోధి చేస్తారని అనుకోను. బట్ అది అట్లనే మునుపెన్నడు కూడా ఆయన సభలు సమావేశాలు లేదా వాళ్ళ సమస్యల కోసం కూడా ప్రశ్నించినట్టు ఎక్కడ కనిపించదు కదా. మొన్న పోయింది కూడా అట్నే పోయింది. మా కృష్ణమాది గారు వివేక్ గారిని ఇట్లా మాదిగా ఇప్పుడు మీరు ఆ సామాజిక వర్గం నుంచి వచ్చి మీరు కనీసం వాళ్ళ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, వాళ్ళ సమస్యల పట్ల మీరు చిత్తశుద్ధితో ఉన్నారు, సామాజిక ఉద్యమాలు చేసి. అసలు ఆ నేపథ్యమే లేదు కదా ఆయనకు. అంటే గతం నుంచి కొంతవారు మాలా సంఘాలతో కలిసి ఉన్నాడు వివేక్ గారు. ఒక 6-7 సంవత్సరాల నుంచి తెలంగాణ ముందు నుంచి కూడా నాన్ సీరియస్గా ఉన్నాడు, కానీ తెలంగాణ వచ్చిన కాంచి కొంత మాల సంఘాలతో ఉన్నాడు. అయితే ఆయన వ్యక్తిగతంగా ఆయన స్టాండ్లో మాల అనే సామాజిక వర్గాన్ని నేను దన్నుగా ఉండాలని కోరుకున్నాడు. అదేం తప్పు కాదు, కానీ మాదిగలకు వ్యతిరేకంగా ఉంటాడని కూడా నేను అనుకోను. ఒక సమూహాన్ని కూడగట్టి చైతన్యం చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసి వాళ్ళ సమస్యలను తీర్చడం కోసం పోరాటం చేయడం వేరు, ఒక సమస్యను ఇంకో సమస్యగా మార్చడం వేరు. అంటే ఇప్పుడు ఒకటి వచ్చింది అక్కడ ఏంటంటే ఆ మీటింగ్ పెట్టడం వల్ల ఆయన మాదిగ వ్యతిరేకిగా ముద్ర పడ్డది ఇప్పుడు. కానీ ఇది పదవి కోసమే అనుకోవడానికి అవకాశం లేని స్థితి. ఎందుకంటే అంటే మామూలుగా పార్టీలో మాల రిప్రజెంటేషన్ పెరిగింది, ఇదంతా ఉంది, కానీ ఐడెంటిటీ కోల్పోతుందనే ఆ అంశంలో ఆయన ఒకసారి మాట్లాడినప్పుడు నాతో చెప్పిండు, మీలాంటి వాళ్ళు సంఘాలు పెట్టి మీరు ఏమో రాజకీయాలకు వచ్చి మీరు జనరల్ అయితే నేను జనరల్ నుంచి నేను మాల నాయకుని కావాల్సి వచ్చిందని ఒక చర్చ జరిగింది. బట్ ఏదున్నా ఈ చైతన్యము ఇద్దరు కలిసిపోవడానికి చేయడానికే నాకు సుదూర ప్రాంతంలో కనబడుతుంది. మాలా మాదిగ వర్గాలు తాత్కాలికంగా కొంత వైరుధ్యాలు పెంచుకున్నా ఈ మరక మంచికి అవి భవిష్యత్తులో మాలా మాదిగలు కలిసడానికే. ఎందుకంటే సాఫ్ అండ్ పర్సనాలిటీ వివేక్ గారు కూడా ఏం పెద్ద ఘర్షణలకు పోయే వ్యక్తి కాదు, లేదంటే ఏదో షూడ్ పాలిటిక్స్ చేస్తే ఆయన కూడా. ఆయన ఏంటంటే ఇక్కడ మేము మాలలమే లేమని, మా అస్తిత్వమే లేదని ఒక చర్చ జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన ఈ దానికి ఉన్నట్టుగా మాకు ముందు నుంచి తెలుసు. నేను ఎప్పుడు 2004 నుంచి నేను మాలమానాడు మూమెంట్లో ఉన్నా. 2006లో తెలంగాణ సంఘం పెట్టిన తర్వాత తెలంగాణ మొన్న ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు 16-17 నుంచి జాతీయ స్థాయిలో పెట్టాలని ఆలోచిస్తూ నేను జాతీయ మాలమానాడుకున్న తెలంగాణ శాఖ వీళ్ళంతా పనిచేస్తారు. కానీ నేను అంబేద్కర్ పూరే ఐడియాలజీ మాల ఎంటిటీ కొరకు పోరాడేది. తర్వాత మాల కులంగా మాలలు బలపడుతూ ఇతర కులాలతో కలిసిపోయే కార్యాచరణ భవిష్యత్తులో ఉండాలనేది నా కోరిక. మా వాళ్ళు కూడా నాతో డీవియేట్ అవుతారు, మా పిల్లలు కూడా. నువ్వు వర్గీకరణ అనకుండా నువ్వు మాల సంఘం అని చెప్తావు అంటే మాల ఇప్పుడు మహర్ మూమెంట్ జరిగింది. అంబేద్కర్ ఎప్పుడు ఒక జాతికి వ్యతిరేకంగా కుల సమీకరణ చేయలే. ఆ కులాన్ని బేస్ చేసుకొని మన ఐడియా ఇట్లా ఉంది, ఎట్లా చేద్దాం మనం అందరం కలిసి అని ఒక కులాన్ని బలంగా తీసుకున్నాడు తప్పితే కులం బలహీనత కావద్దు. కుల మూర్ఖత్వం ఉంటుంది, కుల ప్రేమ ఉంటుంది, కుల ప్రజాస్వామ్యం ఉంటుంది.
నువ్వు ఏ కులంలో పుట్టాలనేది నీకు తెలియదు, పుట్టినవు, నీ కులాన్ని నువ్వు ప్రేమించు, ఇతర కులాలను కూడా వాళ్ళతో కలిసిపోయి ప్రజాస్వామ్యయుతంగా మనం ఎట్లా ఉంటామో వాళ్ళట్టు డెవలప్ అయ్యేటట్టుగా, ఇది అంబేద్కర్ థియరీ. అంతే తప్పితే ఈ కులము ఇప్పుడు ఆయన అగ్రవర్ణాలని కూడా ప్రశ్నించిండు తప్పితే ఏనాడు వ్యతిరేకంగా చూడలే. మీరు మీ చైతన్యంతో ఎదిగిండ్రు, మమ్మల్ని కూడా ఆ స్థాయికి తీసుకుపోండి, నా ప్రజలు చాలా కింద ఉన్నారు. అందుకనే సమానత్వం అనే ప్రపోజల్ తెస్తాడు. సమానత్వం అనే కాన్సెప్ట్, సోషల్ కాన్సెప్ట్ అంతా కూడా ఈక్వాలిటీ గురించి చెప్తుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈక్వాలిటీ గురించి చెప్తుంది. అందుకనే నా విమర్శ కూడా ఇప్పుడు గోల్వాల్కర్ మీద, హెడ్ గవర్ మీద ఏంటంటే, అందరూ సమానం అంటాడు ఏంది అంబేద్కర్, ఇదేం పిచ్చి పుచ్చిట అంటాడు ఆయన. అరే ఇది ఎక్కడి, అందరూ సమానం కాకపోతే మనిషిగా పుట్టినోనికి నీకు ముక్కిడ ఉంటే నాకు ముక్కినే ఉండి, మూతిడ ఉంటే మూని. ఇప్పుడు దళితుడు పుట్టినందుకు కాళ్ళ కాడ కండ్లు లేవు, లేకపోతే నెత్తి వెనుక లేవు, మనిషి మనిషిగానే ఉంటాడు. ఇక్కడ నేను దీన్ని ఎందుకు చెప్తున్నా అంటే, కుల ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా కులాల మధ్య సఖ్యతను, ఈ దేశం నుంచి కులం నువ్వు తీసేయాలంటే ఇంకా 200-300 సంవత్సరాలు పడుతుందేమో. ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్తోని ఈ అందరూ ఆర్థికంగా డెవలప్ అయితే కులం ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు అభివృద్ధి చెందిన కులాల్లో కులం ఏదైనా నీకు ఆర్థికంగా బలపడితే వాళ్ళ పిల్లని వీళ్ళకి ఇచ్చుకుంటారు, వీళ్ళు అట్లా మాలమాదిగలు కూడా చేసుకున్నారు, రేపు కూడా చేసుకోరనేది కాదు. కానీ ఇక్కడ కుల చైతన్యాన్ని పెంచడంలో సామాజిక సంఘాల యొక్క బాధ్యత ఎక్కువ ఉన్నది. నాకు తెలిసి ఇంత ఉద్యమం చేస్తున్న మందకృష్ణ మాదిగ కూడా వాళ్ళ భార్య మాల, వాళ్ళ బిడ్డను ఒక అల్లుడు కూడా మాల. వారు ఏం చెప్తారంటే, కొన్ని సందర్భాల్లో కలిసినప్పుడు, నేను ఉద్యమం హక్కుల కోసం చేస్తున్నా కానీ వ్యక్తిగత ఈర్ష్యాద్వేషం నాకు ఎక్కడ లేదని చెప్తారు. సఫరర్స్ ఎప్పుడు కూడా అంటే ఎవరైతే బాధితులు ఉంటారో కొంత యాంగర్ ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా, ఆంధ్ర ఉద్యమం జరిగేది కొంత తీవ్రత, తెలంగాణ ఉద్యమం చాలా సెన్సిటివ్గా ఉండేది. మేము బాధితులం అన్న తర్వాత మాదిగల్లో వచ్చిన అగ్రిషన్కు మాలలు కారణమైనరు, కానీ మాలల్లో కూడా మెజారిటీ సఫరర్సే ఉంటారు. అందుకని ఈ సెన్సిటివ్ పార్ట్ని డీల్ చేసేది హ్యుమానిటీని. మానవీయ కోణం నుంచి సమస్యను అర్థం చేసుకోగలిగితే పరిష్కారం వస్తుంది. మనం మూర్ఖంగా ఉంటే ఇద్దరు పంచాయతీకి పిలిచి వీళ్ళిద్దరు కొట్టుకుంటారు అనుకో, నువ్వేం చేస్తావు నేనేం చేస్తావు. సో ఇది అసలు పుల్లబెట్టేటోడేవాడు, ఇదంతా చూసినోనే నేను. తర్వాత అనుకున్నాను నేను, దీన్ని పరిష్కరించడానికి ఒక మంచి ఆలోచనతో వచ్చే రోజు వస్తుంది, ఆ రోజున మెచ్యూరిటీ వస్తుంది, అప్పుడు ఇరు వర్గాలుగా కలిసిపోతాయి. నేను మందకృష్ణ మాదిగ గారితో కూడా SC/ST అట్రాసిటీ చట్టం మీద దేశం మొత్తం తిరగడం కూడా మాదిగల మధ్యన ఉన్న స్పర్ధను తొలగించడానికే. అవసరమైతే నేను తగ్గి కూడా, ఎందుకంటే తను సీనియర్ ఉద్యమకారుడు, అట్ ద సేమ్ టైం ఒక్క దండోర ఉద్యమం, వర్గీకరణ ఉద్యమమే చేయలేదు, చాలా సామాజిక ఉద్యమాలు చేసిండు. పెన్షన్ల కొరకు కానీ, ఈ ఆరోగ్యశ్రీ లాంటి వాటిని రావడానికి, ఇట్లా చాలా సామాజిక ఉద్యమం. అవి ఏంటంటే తనలో హ్యుమానిటీని చెప్తాయి. మరి ఇంత మంచి మానవీయ కోణం ఉన్నవాడు మాలలతో ఘర్షణపూరితమైననే పోతాడని నేను అనుకోను. దాని పరిష్కారానికి తను కూడా కలిసి వస్తాడనే ఆలోచనతో ఉన్నాను. అందుకనే దీంట్లో చాలామంది నువ్వు ఇది మాట్లాడవేంది, నువ్వు ఎటువైపు అంటే నేను మనిషి వైపు ఆ లెక్కకు వస్తాను. రేపటి రోజున చాలా అంశాలు బడుగు వర్గాలు ఆధిపత్య కులాలతో కలిసి కొట్టాడాల్సి ఉన్నాయి, సామాజిక సమస్యలు ఉంటాయి. వాటి విషయంలో కొంత ఆలోచించుకుంటూ పోవాలా. నేను నాన్ కాంట్రవర్షియల్గా ఉండడానికైతే ఎక్కువ అదే కారణం. అన్న, ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారుతూ ఉన్నది. దీంట్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఇటీవల కొన్ని కామెంట్స్ చేశారు. రియల్ ఎస్టేట్ లెక్క ఆయన డబ్బులు పెట్టి సంపాదించుకొని పోతున్నాడు, ఆయన ఏమన్నా బార్డర్లో యుద్ధం చేస్తున్నాడా, ఎవరు తప్పు చేసినా శిక్ష పడాల్సిందే అని. కానీ వాస్తవానికి ఏంటంటే, నేను ఎప్పుడు వెళ్ళినట్టుగానే 20 సంవత్సరాల నుంచి నేను థియేటర్కి వెళ్తున్నాను, సినిమా చూసి బయటకు వస్తున్నాను. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, యాక్సిడెంటల్గా జరిగింది, నేను కావాలని చేసింది కాదు అని తను అంటున్నాడు. అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వం 2 రకాలుగా కూడా ఉన్నది, 2 రకాల ఆలోచనలతో ఉన్నది. తనేం చేసిన క్రైమ్ కాదు, కానీ తన వల్ల జరిగిన క్రైమ్ అది. తనేం కత్తి తీసుకొని పోటీస్తే మర్డర్ చేసిందో, మనిషి చచ్చిందో కాదు. మనం పర్మిషన్ సినిమా చూడడానికి ఇచ్చినట్టుగా ఉన్నా మీన్స్ ఒక ఆ జీవో ఉంది కదా, మీరు నెసరీ యాక్షన్ తీసుకోండి, స్పెషల్ షోలు వేస్తున్నాము, తర్వాత మేము కూడా వీళ్ళు వస్తారన్నప్పుడు వాళ్ళ అప్లై చేసుకుని. కానీ ఈ ర్యాలీ వల్ల ఇది జరిగిన పరిణామం. నేను ఏమో ఎక్స్ రోడ్ నుంచి ఇట్లా వచ్చిండు మనోడు అనుకున్నా, కానీ కొంచెం ముందు నుంచి రావడము, మాబ్ గ్యాదర్ కావడం వల్ల ఏమైంది, ఇప్పుడు ఒక తల్లి చనిపోయింది, బాబు కూడా పరిస్థితి విషమంగా ఉంది. ఇలాంటి క్రమంలో మనిషి చచ్చినా పట్టించుకోకుండా ప్రభుత్వము వాళ్ళకి స్పెషల్ షోలకు అడ్వాంటేజ్ చేసింది,
ఆ సినిమా ఆడడానికి చేసింది, కానీ మనిషి ప్రాణాలు లేవా అని అంటారు. రేపు నేను చర్య తీసుకోకపోయినా కోర్టు కూడా సుమోటోగా తీసుకొని నువ్వు ఎందుకు ఈ విషయంలో సెలబ్రిటీ కాబట్టి వదిలేసినావు అని కూడా అనొచ్చు. కాబట్టి చట్టం తన పని చేసుకపోతుంది అనేది ఒకటి. అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తారా అన్నప్పుడు వారు స్పందించిన తీరది. సినిమా తీసుకుంటారు, సినిమా అమ్ముకుంటారు, పైసలు వస్తాయి, నీకు నాకు వచ్చేది ఏందన్న కోణం అది. కానీ మీరు చరిత్రలో సినిమాలు సామాజిక మార్పుకు ఎన్నో తీసిన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మృణాల్ సేన్నో, సత్యజిత్ రేనో, విశ్వనాథ్ గారినో, లేకపోతే బాపు గారినో, వాళ్ళను ఈ కమర్షియల్ ఫక్త్ సినిమాలతో మనం కంపేర్ చేయలేం. వాళ్ళు వందల సినిమాలు సామాజిక చైతన్యం కొరకు, మార్పు కొరకు తీసిన. ఇప్పుడు మనకు భారతి రాజా కానీ, బాలచంద్ర గారు, అసలు ఆ సినిమాలు చూస్తుంటే వ్యక్తిలో వచ్చే మార్పు, అలాంటి సినిమాలు చూసే మేము ఆలోచన శక్తి మాకు పెరిగింది. కానీ ఇక్కడ ఇష్యూలో కొంత ఈ ఏమంటాం దీన్ని, సెన్సేషనిజం వద్దు హీరోలకు. 30 మందిని పెట్టుకొని పోయి ఆ కింద పడ్డరా లేదా తొక్కిండ్రా, ఈ సెలబ్రిటీ మోడ్. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఉంటాడు, వరల్డ్స్ నెంబర్ 1 హీరోల్లో ఒకడు, ఎంత సీదా సాదాగా ఉంటాడు. ఇప్పుడు చిరంజీవి అన్న సినిమాలు కూడా వందల సినిమాలు మేము చూసేది, మా కళ్ళ ముందు ఎంత పెద్ద క్రౌడ్ ఉంటుండే. కానీ ఎక్కడ కూడా ఎప్పుడో ఒకసారి అక్కడక్కడ జరిగినట్టుగా, తొక్కిసలాట జరిగినట్టుగా ఉండేది. కానీ ఇక్కడ చనిపోయింది, ఆయన కేసు పెట్టిండు వాళ్ళ భర్త. అలాంటప్పుడు పోలీసు ఈయన చనిపోయింది ఇలా భార్య కాబట్టి ఈయన అల్లు అర్జున్కి పోటీ కాదు కాబట్టి కొట్టేస్తా అంటానికి ఉండదు కదా. సెలబ్రిటీకైనా సామాన్యునికైనా మనిషి అక్కడ మళ్ళీ మనం వన్ మ్యాన్ వన్ వాల్యూ అనుకునేది తీసుకురావాలి. అర్జున్ కూడా ఫీల్ అవుతుండ్రు, నా వల్ల ఒక తప్పిదం జరిగిందని. ఇప్పుడు ఆ పిల్లగాని విషయంలో అరే బాబు నువ్వు చనిపోకురా, నన్ను బతికిరా బాబు అని. ఎందుకంటే బ్యాడ్ నేమ్ హీరోకి వస్తుంది. యాక్ట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎట్లా అయింది, న్యాచురల్గా అయింది అది. ఏదో ఆ రేవతి గారిని కింద పడేసేయాలి, ఇట్లా తొక్కుకుంటూ చనిపోవాలని వాళ్ళకి ఏం లేదు. ఇది అల్లు అర్జున్ టీం కూడా ఏం లేదు. కానీ అది జరిగిపోయింది. జరిగినప్పుడు ఎవరు ప్రిన్సిపల్ అథారిటీ అని అంటే తన ర్యాలీ వల్లనే అయింది కాబట్టి కేసు అవుతుంది. థియేటర్ యాజమాన్యం మీద కూడా అయింది. కానీ అక్కడ జరిగిన పరిణామాలని అల్లు అర్జున్ గారు పోయి అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడానికి చాలా బాధపడిపోతున్న మిత్రులకు నాదొక విన్నపం ఏంటంటే, చనిపోయిన కుటుంబాన్ని చూడండి ఒకసారి, వాళ్ళ ఇంటి ఎంత రోజులు. మనం ఒక రోజు పోయి జైల్లో ఉంటేనే బాధ ఎంత అయితే, అటువైపు ఇంకా ఆ పిల్లగాడు కోమాలో ఉండి బతుకుతాడో చనిపోతాడో లేదు. ఈ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తూ ఉన్నది. ఒక సెలబ్రిటీ, ఒక చావుకు పరోక్షంగా ప్రత్యక్షంగా కారణమైన వ్యక్తి ఒక రోజు జైల్లో ఉంటే ఇంత బాధపడుతున్నారు. తల్లి చనిపోయి కొడుకు ప్రాణాలతో కొట్టుమిట్టాడు, ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్ పైన ఉంటే, ఇంకా తనకు చెల్లె ఉండి తన చెల్లెని అడిగినప్పుడు మా అన్న వస్తాడు, మా అమ్మ ఊరికి వెళ్ళిందని చెప్తున్నప్పుడు ఆ మాటలు వింటుంటే కన్నీరు వస్తుంది. అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని పరామర్శించడం మీకు చేత కాదు. కానీ ఏమో అయిపోయినట్టు సినీ పరిశ్రమ మొత్తం ఆయన ఇంటి చుట్టూ ఆయన ఇంటి చుట్టూ తిరుగుతూ ఆయనను పరామర్శిస్తున్నారు. అంటే చేయని తప్పుకు బాధితుడైండు అన్నట్టు అనుకుంటుండు. కానీ బాధ్యత ఇప్పుడు దీంతో ఇంకొక ప్రాణం కంటే విలువైనది కాదు కదా. నేను ఆ కోణమే చెప్పబోతున్నా. ఇప్పుడు వాళ్ళు కూడా వీలైతే పోయి మీరు ఆ అబ్బాయిని వాళ్ళ కుటుంబానికి మీరు దన్నుగా ఉండండి, అది సంస్కారం అనిపిస్తుంది. అర్జున్ ఇంటికి పోయి సానుభూతి తెలవడాన్ని నేను వ్యతిరేకించను. ఎందుకంటే అయ్యో నీకు ఇట్లా దురదృష్టం వచ్చింది, అనుకోకుండా ఇట్లా జరిగింది, నువ్వు జైల్లో పడ్డావు అని ఒక కన్సోల్ మీరు వ్యతిరేకించకపోవచ్చు. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది. అభిమానులు, ఎవరి అభిమానులైనా కూడా, ఏ హీరో అభిమాని అయినా కూడా, ఒక అభిమాని చనిపోయినప్పుడు హీరోలు వాళ్ళు స్పందించే విధానాన్ని బట్టి ప్రజలు కూడా అనుకుంటారు, ఓహో వాళ్ళ హీరో అయినా మా హీరో అయినా మేము చనిపోతే మా పట్ల ఇట్లా రెస్పాండ్ అవుతున్నారు అని. ఇప్పుడు చనిపోయింది బన్నీ అభిమానే కదా. బన్నీ సినిమా రిలీజ్ రోజు బన్నీ చూసే సినిమా కోసం వచ్చినామే ఎవరు? బాలకృష్ణ ఫ్యానో, ప్రభాస్ ఫ్యానో, ఇంకా ఈ మధ్యన వాళ్ళ మధ్యన వచ్చినాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యానో, చిరంజీవి ఫ్యానో కాదు కదా. బన్నీ సినిమాకి వచ్చిన తల్లి చనిపోయింది అంటే బన్నీ ఫ్యాన్ చనిపోయింది, మీరు ఎంత బాధపడాలి? ఆ బాధ సినిమా ఇండస్ట్రీలో కనిపించట్లేదు అనే కదా. అందుకని అటువైపుగా మీరు ఆలోచించండి అని మన సిగ్నేచర్ ద్వారా వాళ్ళకి చెప్తున్నా. ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ప్రేక్షకులు మీరు అసలు ఈ తొక్కిసలాటలు జరిగే వాటికి పోకండి. ఎందుకు ఒక 10 రోజులు అయితే ఓటీటీలు వస్తాయి, ఇంకొక 20 రోజులు అయితే టీవీలలో వస్తాయి, దీని కొరకు మాస్ ఫోబియా ఎందుకు? ఇప్పుడు సామాన్య సగటు జనం కూడా ఈ పోరగాళ్ళు కొట్లాటలు పోతే తట్టుకోలేకపోయి చనిపోతుండ్రి. సినిమా కొరకు చావడం ఎందుకు? సినిమా ఏడిపోయి మన కొరకు తీసింది. అది ఎప్పటికైనా నిన్ను రీచ్ కావడానికే కదా వాళ్ళు సినిమా తీసింది. ఏదో ఆ గ్రహాంతరవాసుల కొరకు తీయలేదు కదా.
ఎందుకు ఇంత ఫెనటిజం ఉండే వాటి పట్ల మీరు పోయి గ్రాండ్ గలాస్లో పోయి ప్రాణాలు తీసుకోవడం? ఇప్పుడు అల్లు అర్జున్ తీసిన సినిమా అయినా ప్రభాస్ తీసిన సినిమా అయినా వాళ్ళు మన కొరకే తీసిండ్రు. మన కొరకు వాళ్ళు రీచ్ అయ్యేటట్టుగా వివిధ ప్లాట్ఫామ్లలో వస్తున్నారు వాళ్ళు. మొదట థియేటర్లు అయితే, తర్వాత ఓటీటీలు అయితే, తర్వాత టీవీల దగ్గరికి వచ్చి మన దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకునే పని టెస్ట్ పెట్టుకుంటే, మీరు థియేటర్ల కాడికి అని పోయి సమస్యలు ఉండే దగ్గర ఎందుకు పోవడం? మీకు ఏది సౌఖ్యంగా ఉంటుందో దాన్ని ఎంచుకోండి. ఓటీటీ సౌఖ్యంగా ఉంటే ఓటీటీ, థియేటర్ సౌఖ్యంగా ఉంటే ఏముంది, ఒక 20 రోజుల తర్వాత దీనికి కూడా టికెట్లు మంచిగా దొరుకుతాయి కదా. ఫస్ట్ షో ఫస్ట్ డేనే అని ఎందుకు ఈ మరీ ఎక్కువగా మీరు రెచ్చిపోయేదని. రెండోది, యూత్ కూడా వీళ్ళు కూడా ఈ ఫ్యాన్స్ అనగానే ఒక రకమైన ఏమంటాం ఒక రకమైన ఉత్తేజంతో ఉంటారు. కానీ వీళ్ళ స్పీడ్ని అందుకోలేరు కదా మామూలు జనం. తొక్కిసలాట జరిగే ప్లేస్లలో మీరు అవాయిడ్ కండి, అసలు మీరు తర్వాత పోండి, నష్టమైంది. కానీ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, బన్నీ కూడా వ్యక్తిగతంగా కాంట్రవర్షియల్ కాదు, ఎవరు జోలికి పోయేటోడు కాదు, ఎవరితో ఉండేది కాదు, ఎవరితో పంచాయతీలు పెట్టుకునేటోడు కాదు. ఇలా ఈ సమస్యలు ఉన్నందుకు మాకు కూడా ఇబ్బందికరంగానే ఉంది ఈ పరిస్థితి తనకు రావడం. కానీ నీకు బెనిఫిట్ షోలు ఇచ్చినాము, స్పెషల్ షోలు ఇచ్చిన దీంతోనే కదా, నీకు పుష్పతోనే ఉంది, ఇంతకుముందు లేదు. మా వెంకరెడ్డి గారిని పట్టుకొని నువ్వు స్పెషల్ షోలకి ఇవ్వబట్టి మీరు ఇవ్వకండి సార్, ఇట్లా అయిపోయిందని ఆయన అంటే. మనమేంది ఇండియన్ సినిమా వరల్డ్ క్లాస్ అవుతున్నది. బాహుబలి కాంచి అది మొదలైంది, RRR, తర్వాత పుష్ప, ఇవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో పోతున్నాయి. కాబట్టి తెలుగు సినిమాను, తెలంగాణ సినిమాను మనం ప్రమోట్ చేసుకోవడానికి, ఎక్కువ మద్దతు చెప్పడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కదా అది. ఒకవేళ అట్లయితే బన్నీ మీద ఇష్టం లేకపోతే ఆ స్పెషల్ షోస్కి ఎందుకు ఇస్తాడు? తర్వాత చెప్పిండు కదా చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా వాళ్ళకి చుట్టాలి, వారి భార్య కూడా రేవంత్ రెడ్డి గారు చుట్టాలి. అట్లా చుట్టాలని కూడా జైల్లో పెట్టుకుంటారా? రామ్ గోపాల్ వర్మ ఈ సంఘటన పైన స్పందించాడు. రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో పోయినప్పుడు తొక్కిసలాట జరిగి చాలామంది చనిపోతూ ఉన్నారు. కరెంటు తీగలు తాగి చాలామంది ఫ్లెక్సీలు కట్టేటప్పుడు చనిపోయినారు. మరి రాజకీయ నాయకులకు ఎలాంటి శిక్షలు ఇస్తారు? దానికి కూడా బాధ్యత పెట్టమనండి, మంచిదే. దీనికి దానికి పోటీ ఏం కదా, దానికి కూడా పెట్టమనండి. ఇప్పుడు వాళ్ళ భర్త కేసు పెట్టకపోతే ఇష్యూ లేదు కదా. మేము చూసుకుంటాం, మీ కుటుంబాన్ని చూసుకుంటామని అల్లు అర్జున్ గారు ఎంత బతిమలాడినా ఆయన కేసు పెట్టిన, ఆయన బాధ అనిపించింది. ఇప్పుడు మీరు రేపు రాజకీయ పార్టీ నాయకులు మళ్ళీ విత్డ్రా చేసుకున్నాడు అనుకోండి, నేను ఈ బాధ అంతా చూసి నేనే దీనికి అంత సమస్యన, నా భార్య పోయింది, ఇక రాదు నాకు, ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు పోనీలే అని చెప్పేసి మనోడు కూడా చాలా హ్యూమానిటీతో వెనుకొచ్చింది. రాజకీయ పార్టీలు పెట్టిన మీటింగ్లో కూడా క్రౌడ్ కంట్రోల్ చేయడంలో ఫెయిల్యూర్ అయితే బాధ్యులు చేసుకోవచ్చు, అదేం పెద్ద సమస్య కాదు. దాన్ని ఏమి రామ్ గోపాల్ వర్మ గారిని ఏమి విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. ఒకరికొక న్యాయం ఏంటి అనేది ఆయన వాదన ఇప్పుడు, అంతే కదా. రాజకీయ నాయకుల్లో కూడా ఇప్పుడు ఇక్కడ కూడా మీరు నిజంగా ఇంత పెద్ద క్రౌడ్ వస్తుందంటే ఇంకా డిప్యూట్ చేసుకొని ఒక 100-200 మంది పోలీసుని దింపడానికి కూడా సమస్య లేదు. కానీ అనుకోని క్రౌడ్ వచ్చింది, మీరు అనుకున్న కాంచి రాకపోవడం వల్ల వచ్చిన సమస్య. అనుకోని క్రౌడ్ కాదు, చాలామంది చెప్తున్నది ఏంటంటే తను సినిమా చూడడానికి వచ్చినప్పుడు సినిమా వరకే పరిమితం అయితే సరిపోయేది, కానీ వస్తున్నారనే ఒక సమాచారం అక్కడికి అందడంతో మిగతా సినిమా చూడని వాళ్ళు కూడా అక్కడ చాలామంది వచ్చిండ్రు. థియేటర్లో ఎంతమంది పడతారు బ్రదర్? 500-600 ఉంటారు. కానీ ఇలాంటి షోస్కు సీక్రెట్గా పోయి చూడండి హీరోలు. మీరు కూడా మేము వస్తున్నామని చెప్పకండి సినిమా. ఎందుకంటే ఇప్పుడు నేను సినిమా తీసిన, నా సినిమా ఎన్నోసార్లు చూసుకుంటా నేను. రిఫ్రెష్మెంట్ అంటే ఇంకా కొత్తది యాడ్ చేయాలి, ఇంకా జనాలకు చూపించే టైం వస్తుంది భవిష్యత్తులో. కానీ మీరు చూడాలనుకున్నప్పుడు జనం మధ్యన చూడాలనుకున్నప్పుడు జనం ఫీల్ కాండి, క్రౌడ్ ఫీల్. ఇది ఒక ప్రచారం లెక్క చేయకండి ఆర్భాటం. అంటే నాట్ ఈవెన్ అర్జున్, మిగతా నాయకులు కూడా. అఫ్ కోర్స్ హీరోలు అంటే న్యాచురల్గా, ఇప్పుడు మేము పొలిటికల్ లీడర్స్, మమ్మల్ని నేనే బహిరంగ సభలోకి పోయి నేను దాచుకొని వచ్చేస్తా. ఎందుకు ఈ సెల్ఫీల నుంచి మొదలు పెడితే ఎట్లా చాలా క్రౌడ్ ఉంటుంది. అట్లాంటప్పుడు సినిమా హీరో అంటే ఇంకెక్కువ ఉంటుంది. దీన్ని తీవ్రతను తగ్గించేటట్టుగా చేయాలి. మీరు సినిమా ప్రజలతో చూసి ప్రజల మూడ్ను కనుక్కోవాలంటే మూతికి గుడ్డ కట్టుకొని హాయిగా ప్రశాంతంగా చూస్తే సినిమా ప్రజలు ఎట్లా ఫీల్ అవుతారని తెలుస్తుంది. కానీ దీన్ని ప్రచారం కొరకు కాకుండా, ఇట్లా ఆర్భాటం కొరకు కాకుండా చేయాల్సిన అవసరం ఉంది. ముందు నుంచి అల్లు అర్జున్కి అయిన అనుభవం వల్ల చాలామంది హీరోలు కూడా వాళ్ళు రిడ్రెస్ చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. ఈ సంఘటన చాలా సమాధానాలు దేశానికి చెప్పింది. పుష్ప అంటే నాట్ ఈవెన్ తెలుగు సినిమా మాత్రమే కాదు కదా, ఇండియన్ స్క్రీన్ మొత్తం. అల్లు అర్జున్ అరెస్ట్ అయితే అది నేషనల్ ఇష్యూ అయింది. ఎందుకు? అదొక హిట్ సినిమా అని. తెలంగాణ తెలుగునే కాదు, మొత్తం ఓవరాల్గా ఇండియాలో ఉండే హీరోలందరూ కూడా దీన్ని ఒక
ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. ఎంతమందికి గుణపాఠం చెప్పినా కూడా ఓ తల్లిని కోల్పోయినప్పుడు చాలా అమ్మని అది కోల్పోయిన ఆ కోణము ఇప్పుడు మనం రాజకీయ నాయకులమైనా సినిమా ఫేవరెట్లమైనా కూడా ఆ కోణం చాలా డిఫరెంట్ కదా. అది ఎవరు తీర్చలేరు, ఎవరు ఆ లోటును భర్తీ చేయలేరు కదా. అది చెప్పుకోవడానికి కూడా ఇప్పుడు అల్లు అర్జున్ గారి వైపు మాట్లాడాలంటే కూడా మళ్ళీ అది గుర్తొచ్చేటప్పుడు సమస్య వస్తుంది. ఎందుకంటే ఆ కోణం నెగ్లిజిబుల్ ఇష్యూ అయింది అది, కానీ వరల్డ్ ఫేమస్ అయింది ఆ డెత్. ఇది వాళ్ళకు కొంతమంది ఏమంటారు, అరే అంత క్రౌడ్ ఉందా అల్లు అర్జున్ మూవీకి, మరి ఎందుకు పోయిందని కోణం కూడా వచ్చింది. కాబట్టి నేనేమంటున్నా, అది అల్లు అర్జున్ గారు కానీ, మెగా ఫ్యామిలీ కానీ, లేకపోతే బాలకృష్ణ గారు కానీ, ఇతరత్ర ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ప్రజాకోణం నుంచి మీ ప్రచారాన్ని, మీ యొక్క ఏమంటారు మీ వే ఆఫ్ మూమెంట్. బాధ అంతా అదే కదన్నా. ఇప్పుడు ప్రచారం అంతా అల్లు అర్జున్ చుట్టే తిరుగుతుంది, కానీ కుటుంబంలో పిల్లాడు వెంటిలేటర్ మీద ఉండి తల్లిని కోల్పోయి ఒక చిన్న అమ్మాయి అనాథ అయిపోయి అసలు ఎలాంటి దీనావస్థ స్థితిలో నన్ను అడిగితే నేను అంటున్నా, అల్లు అర్జున్ గారు కానీ లేకపోతే చిరంజీవి గారు కానీ వాళ్ళ ఇంటికి పోయి ఒకసారి పరామర్శ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎట్లాగా ఆదుకుంటుంది, ప్రభుత్వం వెంట ఉంటుంది దానికి సంబంధించిన అంశాలు. ఇప్పుడు నిన్న శారద గారు కూడా పోయిండ్రు, పరామర్శిస్తున్నారు, అంతా అవుతుంది. కానీ మీరు కూడా పోండి, ఆ కుటుంబానికి దన్నుగా ఉండండి, భవిష్యత్తులో వాళ్ళకి ఏమైనా సహకరించండి అనేది నేను చెప్పగలను. అన్న, ఈ అల్లు అర్జున్ విషయంలో ప్రధానంగా అసలు ఈ చర్చకు దారితీసింది పునాది అంతా అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడమే ప్రధాన కారణం అని ఒక చర్చ జరుగుతుంది. దీనిపైన ఏమంటారు? రేవంత్ రెడ్డి గారు ఇలా దేశంలోనే ఫేమస్ అయిన ముఖ్యమంత్రి. అల్లు అర్జున్ గారు పేరు చెప్పకపోతే ఆయన మీద కక్ష పెట్టుకునే స్థాయి కదా, వాళ్ళ చుట్టమే. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే మనోనికి కొంచెం బ్లాంక్ అవుతుంటాడు అప్పుడప్పుడు స్పీచ్లలో. ఈజ్ నైస్ జెంటిల్మన్ బట్ స్పీకర్ కాదు, గౌరవనీయులైన అనేది కూడా రాలేదు మీకు చూస్తే ఆ స్పీచ్. నేను అన్నాక చాలామంది అన్నాక అది చూసిన. దానికి రేవంత్ రెడ్డి గారు ఫీల్ అవుతారనంటే నేనైతే అది నేను నమ్మను. ఎందుకంటే ముఖ్యమంత్రిగానే కాదు, వ్యక్తిగతంగా కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎదుగుదలను చూసినోడు, ఈ ఏరియాలో ఉన్నోడే కాబట్టి, తర్వాత వాళ్ళు వ్యక్తిగతంగా కూడా తెలిసిన వాళ్ళు కాబట్టి, ఏదో పేరు చెప్పకపోతే పేరు మర్చిపోయింది కాబట్టి అరెస్ట్ చేద్దామని సీన్ అట్లా ఉంటుంది. అది ఏమైనా బయట వీళ్ళు విపక్షాలు ప్రచారం చేసుకునేదే, కానీ డెఫినెట్గా తను ఆ మేజర్ ఈవెంట్ కాకుండా జనానికి ప్రపంచానికి తెలియకుండా ఉండే పరిస్థితి ఉంటే అరెస్ట్ వరకు ఉండునో లేదో నాకు తెలియదు. పర్టికులర్లీ డెత్తే ప్రధానమైన అంశం. అది ఆయనకు కూడా కనెక్ట్ అవుతుంది. మన మాదిరిగానే మనం డిస్కస్ చేసుకున్న మాదిరిగా రేవంత్ రెడ్డి గారికి కూడా కనెక్ట్ అవుతుంది. ఆ కింది స్థాయి నుంచి వచ్చిన నేపథ్యం కాబట్టి పేరు విషయంలో ఒక అనుకుందాం, మనం నెగిటివ్గా అనుకుందాం. అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తకపోతే రేవంత్ రెడ్డి గారికి వచ్చే తక్కువే ఉంటుంది. లేకపోతే ఆయన దీనికి అరెస్ట్ చేస్తే, ఒకవేళ దీనికి అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి గారికి వచ్చే అడ్వాంటేజ్ ఏముంటుంది? ఇక్కడ ఇంకో కారణం కూడా ఉంది. అల్లు అర్జున్ పేరు తేకపోవడం, అంటే ఆ సమయానికి గుర్తు రాకపోవడం, చెప్పకపోవడం ఒక సమస్య అయితే, దాన్ని కోట్ చేస్తూ ఒక ఇంటర్వ్యూలో కేటీఆర్ అన్నాడు, మీ పేరు చక్కగా సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోలకే తెలియదు, ఇంకా మామూలు వాళ్ళకి ఏం తెలుస్తుంది అని. కేటీఆర్కి అందరికీ తెలుస్తుంది, పైనుంచి కింది వరకు తెలియని రాదు ఏమవుతుంది. దాంతో వచ్చే లాభం ఏం లేదు కదా. ఆయన అంతకంటే ఈ విషయంలోనే రేవంత్ రెడ్డి గారు సీరియస్ తీసుకున్నారు. అదేముండదు కేటీఆర్ కోట్ చేయడం వల్ల. కేటీఆర్ కోట్గా నేను ఒకటే చెప్తా, మిత్రుడే కేటీఆర్, కానీ కొంచెం సెన్సిబుల్గా, మెచ్యూర్గా, పర్ఫెక్ట్గా క్రిటిక్ చేస్తే జనం నుంచి కూడా హర్షం వస్తుంది. నేను పదే పదే ఎందుకు కేసీఆర్ని బయటికి రాను అంటున్నా కూడా కారణం ఇదే. మీ ఓనికి నువ్వేం ఇన్పుట్ ఇస్తున్నావో తెలియదు, కానీ బయటకు వచ్చి రంప చేసి పడేసి ఏమంటారు, దాన్ని గబ్బు చేసి పడేస్తుంది. కేసీఆర్ చెప్పింది ఒకటైతే ఈయన చేసేది ఒకటో. కేసీఆర్ చెప్తుండో లేదో నాకు తెలియదు, కానీ ఒక విపక్ష నాయకుల్లో లేయర్ 2 లీడర్స్ వీళ్ళు. ఎవరు, హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ. వీళ్ళ విమర్శల్లో సహేతుకత లేదు, వీళ్ళ విమర్శల్లో స్టాంటిటీ లేదు, వీళ్ళ మాటలు నమ్మే స్థితిలో ఎవరు లేరు. ఇది సమస్య. కేసీఆరే బయటకు వస్తే నా మాట ఎవరు నమ్ముతారు అనుకుని రావట్లేడు ఆయన. కానీ ఇప్పుడు దీనివల్ల మీకు వ్యక్తిగతంగా కాదు, రాజకీయంగా కూడా ఎంత నష్టం జరుగుతుందో మీకు భవిష్యత్తులో తెలుస్తుంది. నేను ఇది ఒక హంబుల్గా వాళ్ళకి చెప్తున్నది. ఇది ఒక అంశం మీద ఇప్పుడు లగచర్లో ఉన్నది, దాంట్లో మీరే రైతుల మధ్యన రౌడీల్ని పంపించేస్తారు, ఐఏఎస్ ఐపీఎస్ల మీద దాడి చేస్తారు, మళ్ళీ రైతులు పక్షాన మేము ఉన్నామని చెప్పి కొట్లాడతారు. ఇది ఇప్పుడు ఆటో వాళ్ళల్లో మన వాళ్ళని టీఆర్ఎస్ ఆటో ఉన్న వాళ్ళని చేస్తారు, దాంట్లో పోయి కొట్టి
ఫ్రీ బస్సుల మీద టార్గెట్ చేస్తారు. అశోక్ నగర్ పోతారు, వీళ్ళు టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ పిల్లలు పోతారు కదా, వాళ్ళ మధ్యన ఎరుకవుతారు, ముఖ్యమంత్రి గారిని తిడుతుంటారు. ఉద్యోగాలు మీరు ఇవ్వరు, ఇస్తుంటే వద్దని. ఇట్లా ఈ రకమైన పోతుంది. అదే కేసీఆర్ ఉంటే కొంచెం సోయితో ఆలోచిస్తాడు. పైగా విపక్ష నేత, నువ్వు ఎందుకు రావా అంటే వరకు నేను వస్తేనే నడుస్తుంది ఆయన అంటాడు. నువ్వు వస్తే కాదు, నువ్వు రాకపోయినా నడుస్తుంది. ఎవరు లేకపోయినా రాజకీయం ఆగదు, లోకం ఆగదు కదా. కాబట్టి మీరున్న పరిస్థితులు భిన్నంగా ఉండి విమర్శలు చూస్తే ప్రతి దాంట్లో మనోడు దీంట్లో అల్లు అర్జున్ ఇష్యూలో కూడా కొంత ఏదో ఇంకా చూసిన నేను విమర్శలు గుర్తుపట్టడం అనేది కూడా కాదు. ఇంత పెద్ద సెలబ్రిటీని మీరు చేస్తారా, మళ్ళీ ఏమంటాడు సన్నాయి నొక్కులు ఇటువైపు వాళ్ళు. ఆమె చనిపోయింది, వాళ్ళ కుటుంబం పట్ల నా సానుభూతి ఉన్నా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం మాత్రం నచ్చట్లేదు. ఇది ఎట్ట ఉంటుందో చూడు, ఇటా అట అంటే నా గరక నా ఘాట్కా లెక్క. డెఫినెట్గా క్రైమే, వ్యక్తిగతం. రైట్. చుట్టమే, చట్టం చట్టమే. ఎట్లా చెప్పి ఆయన చెప్పింది కూడా చాలా పకడ్బందీగా చెప్పింది కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారు తప్పు చేయడానికి 0.1% కూడా ఎప్పుడు అవకాశం ఉండదు. ఎంత పారదర్శకంగా, ఎంత నిర్దిష్టంగా ఉంటాడో మాకు తెలుసు. కాబట్టి మీరు ఆయనను విమర్శించేటప్పుడు కూడా ఆ స్థాయి నిర్దిష్టత ఉంటేనే మీకు వర్కౌట్ అవుతుంది. తప్పితే కానీ గాయగత్తర చేస్తాము, అట్ట చేస్తాం, ఇట్ట చేస్తాం, మూమెంట్ కాలంలో ఏదంటే కిరోసిన్ పోసుకున్న అగ్గిపీట దొరకలేదన్నట్టుగా, శ్రీకాంతాచారికి అగ్గిపీట దొరికినట్టుగా మాట్లాడితే ఎవ్వడు పట్టించుకోరు. ఆయన మీరు 10 సంవత్సరాలు దోచుకున్న పరిస్థితి అందరికీ తెలుసు. ఇప్పుడు వచ్చి శుద్ధులు చెప్తా అంటే ఎవడు నమ్ముతాడు. కాబట్టి ఇవన్నీ కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే మంచిదని నా అభిప్రాయం. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.